యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. బాగున్నారా? ఏం మాట్లాడతలేదు? ఎస్, మనం ఎప్పుడు ప్రభువులు ఎప్పుడు బాగానే ఉండాలి కదా. దేవుడు అలాగ మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు తన కృపని మన పట్ల అలాగా తన కుమ్మరించి నడిపిస్తూ ఉన్నాడు. ఆయా పరిస్థితుల మధ్యలో అనారోగ్యానికి గురవుతున్నప్పటికీ కూడా దేవుడు తన సహాయాన్ని మనకు అందించి ఆయన స్వస్థతని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కదండి. అవునా కదా? కదా, చాలా సంతోషం. నా సమయము 8:40 అయింది. ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు మనం. ఓకే, సో మార్నింగ్ మరి చాలామంది అంటే ఇటువైపు నుంచి కొంతమంది కనబడలేదు, ఇటువైపు కొంతమంది కనబడ్డారు. సో మార్నింగ్ మేము రాహాబు జీవితంలో నుంచి 5 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనము మన జీవితానికి ఎలాగా అన్వయించుకోవాలి అనేటువంటి సత్యాలను చూడడం జరిగింది. సో ఈ రాత్రి కూడా నేను వ్యక్తిగతంగా మరి మీ సేవకులతో మీ పాస్టర్ గారితో కలిసి మాట్లాడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాని తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఒక తలంపు మీ మధ్యలోకి నేను పంచుకుంటాను ఈ రాత్రి. సో దేవుడు విశ్వాసకి ఎర్ర సముద్రపు జ్ఞాపకాలు. ఎర్ర సముద్రము అనగానే పొద్దున్న మీకు కొంచెం జ్ఞాపకం చేశాను. సముద్రం దగ్గరికి రాగానే ఆ ప్రజలు ఎలాగా స్పందించారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అదే విషయాన్ని కొంచెం ఇంకా లోతుగా మనము ధ్యానం చేయడానికి ఈ యొక్క సమయాన్ని మనము కేటాయించుకుందాం. ఒక భాగాన్ని మనం చదువుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగంలో నుంచి మనము వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండంలోకి రండి దయచేసి. ఎక్కువ రెఫరెన్సెస్ నా వాక్యము చెప్పేటప్పుడు పెద్ద రెఫరెన్సెస్ ఎక్కువ చూపించను, కానీ ఉన్న రెఫరెన్స్లో నుంచే చాలా సత్యాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో నిర్గమకాండము 13వ అధ్యాయములోకి వస్తే అక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. 13వ అధ్యాయము 17వ వచనం నుంచి 17, 18, 19, 20, 21, 22 వచనాలు ఒకసారి మనము లేచి నిలబడదామా? కొంచెంసేపు, చాలాసేపు నుంచి కూర్చున్నారా? ఇప్పుడు వచ్చారా? చాలాసేపు నుంచి కూర్చున్నారా? సో థ్యాంక్ యూ. ఓకే, కమాన్ లెట్స్ 17వ వచనం దగ్గర నుంచి 13వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనం నుంచి 22 వరకు ఒకసారి అందరం కలిసి మీరు కూడా చదువుతుండండి. ఎవరైనా ఒకరు గట్టిగా చదివితే మిగిలిన వారందరూ దాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్. ఓకే. ఎర్ర సముద్రపు మార్గమున వారిని నడిపించెను. యుద్ధ సన్నద్ధులై సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న దిగిరి ప్రయాణము చేయనట్లుగా నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి వారి ముందుగా నడిపించుచు వచ్చెను. పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోసం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మీ ప్రజలు మీ వాక్యాన్ని వినడానికి మా ప్రభువా తీసుకుని వచ్చారు. మమ్మల్ని కూడా సిద్ధం చేసి తీసుకుని వచ్చారు. వాక్యం మీది, సహవాసం మీది, సంఘం మీది. మా ప్రభువా వాక్యాన్ని అందిస్తుండగా
మీ దాసునైన నాకు మీ కృప అనుగ్రహించండి. అదే సమయంలో మా ప్రభువా, విమోచించబడినటువంటి మీ ప్రియులకు మా తండ్రి, మా ప్రభువా, మీ వాక్యము చక్కగా అర్థమవడానికి, గ్రహించుకోవడానికి, అవలంబించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభావమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులకు అప్పగిస్తుండగా మీరు నడిపించండి, బలపరచండి. ఈ సమయాన్ని అంతా మా ప్రభువా మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎర్ర సముద్రపు జ్ఞాపకాలు. విశ్వాసకి ఎర్ర సముద్రపు జ్ఞాపకాలు దగ్గరగా ఒక 5 జ్ఞాపకాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఈ రాత్రి. ఈ ప్యాసేజ్ నుంచి అంటే 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయంలో నుండి కొన్ని భాగాలను మనం తీసుకొని విశ్వాసులు ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు వారికి జరిగినటువంటి సంఘటనలు, ఎలాంటి సంఘటనలు జరిగినవి, ఆ సంఘటనల నుంచి ఇప్పుడున్నటువంటి ప్రజలమైనటువంటి మనము ఎలాంటి పాఠాలను నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నవి అనేటువంటివి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెము బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తాను, దాని తర్వాత వాక్యంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూడండి ఒకసారి దేవుడు మన కోసము ఏమి చేస్తున్నాడు ఎర్ర సముద్రపు జ్ఞాపకాల దగ్గర నుంచి అనేటువంటి మనం చూస్తే, మొదట ఈ యొక్క పంచఖండాలు 5 ఖండాలని దైవజనుడైనటువంటి మోషే గారు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కొంచెం మీకు స్క్రీన్ అంతగా మీకు కనబడకపోయినా కూడా 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏం చూస్తామనంటే, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టెను. దేవుడు మోషేతో, దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఆయన ఏం చేశాడని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, రాయించాడంట, భద్రపరిచాడంట. తన తర్వాత తరానికి లేఖన రూపముగా ఆయన లిఖించినటువంటి లేఖనాలను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో భాగం ఉంది, అదే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 2వ వచనం చదవండి గట్టిగా. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. ఇవన్నీ ఎందుకు రాయించాడు అని అంటే, మనలాంటి వారు తర్వాత ఉన్నటువంటి తరాల్లో మనలాంటి వారు వస్తారు అనేటువంటి విషయాన్ని దేవునికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ విషయాలు ఏమేమి జరిగినవి, అక్కడ ఉన్నటువంటి సంఘటనలు ఏంటి, ఆ సంఘటనలో ఉన్నటువంటి పాఠాలు, నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నవా అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేయడానికి ఇవన్నీ రాయడం జరిగింది. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం దగ్గరికి కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళ్తున్నాం. ఆదికాండము 15వ అధ్యాయము చూడండి, ఒకసారి చదువుతారా? ఎస్. ఆయన నీ సంతతి వారు, చాలా జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు, ఇవన్నీ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. దైవజనుడు మోషే రాకముందే దగ్గరగా ఒక 300-400 సంవత్సరాల కంటే ఇంకా ముందే దేవుడు అబ్రహాముతోటి వాగ్దానము చేసినటువంటి విషయాలు. వాగ్దానము అని అంటే అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఉంది, అదే సమయంలో కొంచెము బాధపడేటువంటిది, లేకపోతే తన ప్రజలకు నేర్పించవలసిన విషయాలు కూడా ఉంటా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, చాలా చక్కగా ముందుగానే ఒక ప్రవచనాత్మకంగా రాసి పెడుతున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, ఇంకా వారు చెరలోకి వెళ్ళలేదు, వారు బానిసలుగా కొనిపోలేదు. అసలు దేవుడు అబ్రహాము 12వ అధ్యాయంలో మాట్లాడి బయటికి రా అన్న తర్వాత 15వ అధ్యాయంలో ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగానుంటారు. దేవుడు భవిష్యత్ కాలాన్ని ఎరిగినవాడు. నీవు నేను కొంచెము దూరమే చూడగలుగుతాం, మన భవిష్యత్తుని అంతటినీ చూడగలిగిన వాడు ఈ దేవుడు. మనం కారు రాత్రి ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి మనం ఒకవేళ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాలన్నా మనం కారులో ప్రయాణం మొదలు పెడితే, ఒకవేళ మన కారు ఇక్కడి నుంచి మొదలు పెట్టిన తర్వాత, చర్చి నుంచి మొదలు పెట్టిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తాం. అది ఇంజిన్ ఆన్ చేస్తాము, లైట్స్ ఆన్ చేస్తాం. లైట్స్ ఆన్ చేసి యాక్సిలేటరు, క్లచ్, బ్రేక్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అవి వేసుకుంటూ వెళ్తాం. వేసుకుంటూ వెళ్తే ఆ లైటు ఎంత దూరం కనబడుతుంది? హైదరాబాద్ వరకు కనబడుతుందా? ఏమండి, పోనీ బెంజ్ సర్కిల్ వరకు కనబడుతుందా? అయ్యో, బెంజ్ సర్కిల్ వరకు కూడా కనబడదా? మరి కనబడకుండా మనం ఎలా ప్రయాణం చేస్తున్నాము?
బెన్ సర్కిల్కి కూడా పోనీ ఈ రోడ్డు చివరికి కనబడుతుందా, పోనీ ఈ గల్లీ చివరికి, ఈ వీధి చివరికి కనబడుతుందా? కనబడదు. అయినా కూడా నమ్మకము, అయినా కూడా విశ్వాసము, అయినా కూడా మనము హైదరాబాదు చేరతామనేటువంటి సంకల్పము, అయినా కూడా మనము లైట్ కనబడతలేదు, చీకటిలో నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను అని నాకు తెలిసిన తర్వాత కూడా నా ప్రయాణాన్ని చీకటిలో కొనసాగించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే నా కారు కొన్నటువంటి లైట్ మీద ఉన్నటువంటి నమ్మకము. ఒక లైట్నే నువ్వు అంత నమ్మితే ఈయన ఎంత నమ్మాలి మనం? ఏమా అర్థమవుతుందా? నేను ఒకవేళ ఏది గ్రీష్మించుకొని అగనా నాకు కనీసము బెన్ సర్కిల్ వరకైనా కూడా కనబడకపోతే నేను నా ప్రయాణాన్ని ప్రారంభించను అన్నాను అనుకోండి. ఒకవేళ చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఈయనకి కొంచెం ఏదో విశ్వాసం. అదండి, కొంచెము కనబడకపోయినా కూడా మన ప్రయాణాన్ని ప్రారంభించడం ఏదైతే ఉందో, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత ఒక ప్రవచనాత్మకంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సంతతి వారు ఇస్కరేణు వలె చేస్తానని 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ అధ్యాయము జ్ఞాపకం చేసినటువంటి దేవుడు 15వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా నీ సంతతి వారు దాసులుగా వెళ్ళిపోతారు. ఇంకా గొప్ప విషయం చెప్పనా మీకు ఇక్కడ ఈ వచనంలో? ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉంటారో కూడా ఆయనకి తెలుసు. ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, అయోమయమైనటువంటి పరిస్థితిలో నిన్ను నెట్టివేసి ఆయన ఆనందించేవాడు కాదు. ఇంతకుముందు నేను ప్రభునందు లేనప్పుడు ఒక పాట ఉండేది, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎక్కడో కూర్చున్నావు, కొండ మీద కూర్చున్నావు, నువ్వేమీ తెలియట్లేదు, నీకు ఆట ఆడిస్తున్నావు అనే పాట పాడుకున్నప్పుడు అప్పుడు బాగా నచ్చింది. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అలా కూర్చొని ఆట ఆడేవాడు కాదన్న విషయము. ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే చాలా శక్తిమంతుడని సంఖ్యతో సహా ఆయన ముందుగానే చూపించినవాడు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుతారు, వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనమునకు నేను తీర్పు తీరుస్తాను. చూసారా, ఎవరైతే వీరిని చెరలోకి తీసుకుని వెళ్ళి 430 సంవత్సరాలు వీరిని పరిపాలన చేస్తానో వారిని నేను చక్కగా ఆశీర్వదిస్తాను అని జ్ఞాపకం చేయట్లేదు. చూడండి, అంటే ప్రవచనము ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడనంటే, వెళ్తారు, తీసుకుని వెళ్తారు, వెళ్ళిన తర్వాత వారిని నేను విడిచిపెట్టను, నిన్ను శ్రమ పెట్టే వారిని నేను విడిచిపెట్టే అవకాశము లేనేలేదు. మనం చేయవలసిందల్లా ఏంటంటే నిశ్చంతగా ఆయన మీద ఆనుకొని మన ప్రయాణము హైదరాబాద్కి అయితే హైదరాబాదు, వైజాగ్ అయితే వైజాగ్, ఆ లైట్ని నమ్మడం కాదు, కానీ మన ప్రభువుని నమ్మి మనము యాత్రను ప్రారంభించాలి. అలా ప్రారంభించారు వారు. చూడండి, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ఓకేనా? నిర్గమాకాండము 3వ అధ్యాయం. అంటే జస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను అంతా కూడా. ఒక 5 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మనము ఆ 5 భాగాల్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తే ఇక్కడ మోషే గారికి మనం తీసుకుని వచ్చేస్తున్నాం. ఇక్కడ మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోతో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుడు పర్వతమైన హోరేబుకు వచ్చును. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. బ్యాక్గ్రౌండ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, సో యోసేపు తనది కానిటువంటి అన్నల యొక్క ఈర్ష్యకి గురయ్యి వాడిని ఏం చేశారు అని అంటే ఐగుప్తులోకి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత అక్కడ ఎంత అభివృద్ధి అయిపోయారు అని అంటే, వారు ఫరో వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నాడు, ఎవరు బాబు వీరంతా, ఈ బ్యాచ్ అంతా ఎంత మంది అయిపోయారేంటి అని అడిగితే వాళ్ళు అంటున్నారు, బాబు మీ తాతగారు ఏం చేశారంటే యోసేపు అనేటువంటి ఒక ఆయన్ని బానిసగా కొనుక్కొని ఆయన ఏం చేశారు అని అంటే చాలా హై రేంజ్లో ఆయనకి అవకాశాలు కలగజేసేస్తే ఆయన మొత్తం వాళ్ళ ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అందరినీ వాళ్ళు కనీసి పెంచేసుకుంటున్నారు, ఇప్పుడు ఎక్కువైపోయారు అని అనగానే నో 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 అని చెప్పి వారికి బానిసలుగా చేసేసారు.
బానిసలుగా చేసిన తర్వాత వారు మొర పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయంటే దేవుడు నాయకుడైనటువంటి మోషేని లేపుకుంటున్నాడు. ఈ మోషేకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సారీ మూడు ఇష్యూస్ ఉన్నాయి. మీకు అక్కడ కనబడకపోవచ్చు, నేను చెప్పేస్తాను చూడండి నా వైపు. ఓకే, 3 ఫేజెస్. మొదటి 40 సంవత్సరాలు ఆయన రాజరికములో ఒక యువరాజుగా ఎదిగాడు. మంచి బెడ్, మంచి ఫుడ్, మంచి అన్ని మంచివి. ఎంత మంచిది అని అంటే మంచి స్కిల్ పర్సన్, అంటే మంచి నేర్పు కలిగిన వాడు. ఎంత నేర్పు కలిగిన వాడు అని అంటే ఒక దెబ్బ కొట్టి ఒక గొయ్యి తీసి కప్పెట్టేగాళ్ళు, అంత నేర్పగలిగిన వాడు. ఫస్ట్ 40 years అంటే చాలా హై ఎలివేషన్ తీసుకొచ్చేసాడు దేవుడు. అంటే మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి స్కిల్స్ ఇచ్చాడు. చాలా చక్కగా ఆయన వెళ్తున్నటువంటి మార్గం వెళ్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఐగుప్తుకు సంబంధించిన వాడిని కాదు, నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు అని గుర్తు చేసుకున్నాడు దేవుడు. వెంటనే ఒకను కొట్టగానే అప్పుడు అన్నాడు, నువ్వు నన్ను చంపడానికి వచ్చావు అనగానే మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడు. నెక్స్ట్ 40 years స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ 40 years మొదటి 40 సంవత్సరాలు ఏమనుకున్నాడంటే, నా ప్రజల్ని ఎలాగైనా కూడా నేను తీసుకుని వెళ్ళిపోగలను అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన అన్నాడో, పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎలాగైపోయాడు అని అంటే 40 సంవత్సరాలు గొర్రెల్లో గొర్రె అయిపోయాడు. ఇంత స్కిల్ పర్సన్ ఏమైపోయాడు తెలుసా, అన్ని స్కిల్స్ను పక్కన పెట్టాడు. ఫుడ్ మారిపోయింది, బెడ్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితి అంతా కూడా మారిపోయిన తర్వాత మిద్యాను అరణ్యములో ఏమయ్యాడు అని అంటే గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తిగా అయిపోయాడు. టోటల్గా తగ్గిపోయినాయి, మొత్తము స్టేటస్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు, కమాన్ మోజెస్ రా, నా ప్రజల్ని నువ్వు తీసుకుని వెళ్దు. కానీ ఇంతకుముందు ఏమనుకున్నాడు, తనకు తాను చేసుకుందాం అనుకున్నాడు. ఓకేనా, తనకు తాను ఈ జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే, ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అంతే. మొదటి 40 సంవత్సరాలు అంటే నేను, నా వల్ల జరుగుతుంది ఇది అనుకున్నాడు. సెకండ్ 40 years నా వల్ల ఏమవదు, ప్రభువా నీ వల్లే, నేనేమి పనికి రానని మొదలుపెట్టాడు. నేను రాను, మా అన్నయ్యని పిలు, నేను రాను, ఆయన పిలు, నేను రాను, నీ పేరు అడుగుతారు, ఇవన్నీ స్టోరీ మొదలుపెట్టాడు. దాని తర్వాత బయటకు బయలుదేరిన తర్వాత ఆఖరికి మొత్తానికి ఇవన్నీ దాకా మనం చూసిన రెఫరెన్స్లు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నెక్స్ట్ 40 సంవత్సరాలు, చివరి 40 సంవత్సరాల్లో, దేవా నువ్వు కావాలి, నేను కూడా నీకు పనిచేస్తాను. మొదటి 2 చాలాసార్లు చాలా డిఫరెంట్ కేసెస్ మాట. నాది అని అనుకుంటాం మొదటిది, అది మొత్తం 40 సంవత్సరాలు అనుభవించాడు. నెక్స్ట్ 40 సంవత్సరాలు నేను కాదు నువ్వు అన్నాడు. దాని తర్వాత 40 సంవత్సరాలు నేను నువ్వు కాదు, మన ఇద్దరము కలిసి పనిలో ముందుకి, నువ్వు లేకుండా నేను రాను అని మొదలుపెట్టాడు. ఇక్కడ ఆయన పొద దగ్గరికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి ఆయనకి. ఆయన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్లో ఒక మాట అంటే చాలా ఉన్నాయి, కానీ మనము టైం బీయింగ్ ఒకటే మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి నిర్గమాకాండము 3:13 దగ్గర ఆ యొక్క మాటలు ఎలాగున్నాయో చూడండి ఒకసారి. చంతరా చదవండి గట్టిగా చదవండి ఎవరైనా. మోషే చిత్తగించుము, ఏంటండి ఇది, దేవుడు పిలుస్తున్నాడు పరిచర్యకి. ఓకే, ఇప్పుడు పరిచర్యకి పిలుస్తుంటే ఇప్పుడు ఒక సాకు చెప్తున్నాడు ఒక విధంగా. ఏంటా సాకు అంటే, నిన్ను ఒకవేళ నేను వెళ్తాను నువ్వు చెప్పినట్లుగా, ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత నీ పేరు ఏంటి అని అడుగుతారంట. పేరు అడిగితే ఈయనకి తెలీదా ఆయన పేరేంటో? ఏమండి ఆయన పేరేంటో ఈయనకి తెలీదా? సరే వాళ్ళు అడిగారులేండి, అడిగారో అడగలేదో తర్వాత విషయం. వాళ్ళు ఒకవేళ అడిగారు అనుకుందాము, అడిగితే ఈయనకి ఆయన పేరేంటో ఈయనకి తెలీదా? మరి ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే నేను వెళ్ళనని అంటే, ప్రభువా నువ్వే, ఇంకా నాది ఏమీ లేదు, నేను అసలు ఏమీ లేదు అని అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు వదిలిపెడతాడా? ఒక పనికి పిలిస్తే, ఓకేనండి, పనికి పిలిస్తే ఆయన వదిలిపెట్టాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత హిందుస్థాన్ జింక్ వైజాగ్లో జాబ్ చేస్తున్నాను, మంచి శాలరీ, మంచి చక్కగా సూపర్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అన్నీ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పిలుస్తున్నాడు.
మీ పాస్టర్ గారు కూడా సేమ్ స్టోరీ కదా. మంచి మంచి జాబు, మంచి ప్రొఫైలు, మంచి పరిస్థితి అన్నీ బాగున్నటువంటి వ్యక్తులను ఏం చేస్తాడంటే ఆయన తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తాడు. బాబు మాకు వద్దయ్యా అన్నాం అనుకోండి, ఆయన తీసుకొస్తూ ఉంటాడు. మాకు ఏదో కొంచెము చిన్నదిగా పరిచర్లు ఏదో వాడబడతాం, కానీ పూర్తికాలపు పరిచర్కి మేము రామన్నాం అనుకోండి, ఆయన ఎవరైతే రాము అని అంటామో వారినే పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మంచి స్టోరీ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఏమడుగుతున్నాడు? వాళ్ళు అడుగుతారు, ఈయన ఇంకా వాళ్ళు అడిగారు లేదు ఇంకా తెలీదు. ఇవన్నీ స్టోరీస్ చెప్తామన్నమాట. మనం కూడా ఎందుకు రాలేదమ్మా పరిచర్కి, ఎందుకు రాలేదమ్మా అన్నాం అనుకోండి, ఒక స్టోరీ చెప్తాం. ఆ స్టోరీ చెప్తూ ఏమనుకుంటామంటే, పాపం తల్లిగారికి తెలియదు, అక్కకి తెలియదు, మనం ఏ స్టోరీ చెప్పినా కూడా నడిచిపోతుంది అనుకుంటాం. కానీ గొప్ప విషయం తెలుసా? వివేచన వరం ఉంది మా అందరికీ. మీరు ఏ స్టోరీ చెప్తున్నారో, మీ ముఖం ఎలాగుందో, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయో, మీరు చెప్పేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయో మేము అలా చూస్తూ అలా ఐడెంటిఫై చేస్తాం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? వెంటనే అనం అంతే విషయం. ఎందుకంటే మీరు బాధపడతారని మాకు అన్నీ తెలుసు. మీరు ఇంట్లో ఫైటింగ్ ఆడుకొని వచ్చారా, లేకపోతే ఏం జరిగింది, మాకు ఊరికినే మీ ముఖం అలా చూడగానే అలాగ అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే మేము కూడా తెలియనట్టే అలాగమ్మా ప్రార్థన చేద్దాము అని అంటాం అంతే. అంటే మేమేం డ్రామా ఆడట్లేదు. అంటే మీ యోగక్షేమాన్ని కోరుకున్న వారంగా మీరు చెప్పే స్టోరీ అని మాకు తెలిసిన తర్వాత కూడా అలాగమ్మా అని చెప్పి కొంచెం హెచ్చరిస్తామే. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన పేరేమి అని అడిగితే ఏమని చెప్పాలండి? ఇప్పుడు ఒకవేళ అప్పుడు సరే దేవుడికే అడుగుదాం మనం ఒకసారి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దేవుడిచ్చిన జవాబు చూడండి ఒకసారి. నిర్గమకాండము 3:13. అందుకు దేవుడు అసలు ఇలా చూడండి, ఒకసారి ఆ వచనం చదివే ముందు నా వైపు ఒకసారి చూడండి. నీ పేరేం పేరయ్యా అని అడుగుతారు అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాలి? యాక్చువల్గా పేరు చెప్పాలా? అంతే, సేమ్ క్వశ్చన్. అదేంటి మోజెస్, ఇదేంటి నా పేరు నీకు తెలీదా కదా, నా పేరు నీకు తెలీదా అని అనవలసిన దేవుడు ఈయన అడగగానే నా పేరేంటంటే అని చెప్తున్నాడు ఆయన. అంటే చూడండి, అంటే ఎంతగా అంటే ఒక సేవకుడు లేదా ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క కన్సర్న్ ఏంటంటే, ఎవడరా నువ్వు నా పేరు అడుగుతున్నా, లేకపోతే గోప మీద ఒకటి కొట్టాలి మామూలుగా అయితే. అంటే కొంచెం మన కోపంగా ఉన్నవాళ్ళం అయితే ఏం చేద్దాం, నా పేరు కొడుకు వచ్చి డాడీ నీ పేరేంటని అడిగాడు అనుకోండి. ఒకవేళ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మమ్మీ నీ పేరేంటి మమ్మీ అని అన్నాడు అనుకో, సరదాగా అడిగితే సరదాగా చెప్పొచ్చు. చాలా సీరియస్గా మమ్మీ నీ పేరు ఏంటి అసలు, అలా ఎవరు అడుగుతున్నారు పక్కన వాళ్ళు అని అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? టాప్ అనుకోండి, నా పేరు అదొకనా, నా పేరు నీకు తెలియదురా నీకు అని అంటాం మనం. అంటే అంత సీరియస్ మోడ్ ఇది ఇప్పుడు ఇక్కడ. అంత సీరియస్ మోడ్ని దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నా పేరు అందుకు దేవుడు చూడండి, అంటే ఒక వ్యక్తి అడిగేటువంటి ఒక చిన్న ప్రశ్నకి ఆయన అంత అనంతమైనటువంటి దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు, అంటే స్పందిస్తున్నాడు. అంటే నా ప్రార్థన ఆలకించేవాడని, నాకు ప్రశ్నకి జవాబిచ్చేవాడని, మౌనంగా అన్ని సమయాల్లో ఉండేవాడు కాదని నాకు దీనిని బట్టి అర్థమవుతుంది. వెంటనే ఏమంటున్నాడు తెలుసా ఆయన? చూడండి, ఇప్పుడు ఇది మొదటి ట్విస్ట్. ఫస్ట్ ట్విస్ట్ ఏంటి గుర్తుపెట్టుకున్నారా? ఏంటి? అడగగానే ఎవడరా నువ్వు నా పేరు తెలియదని కొట్టడం మానేసి పేరు చెప్తున్నాడు. ఇది ఫస్ట్ ట్విస్ట్. సెకండ్ ట్విస్ట్ ఉంది దీంట్లో. అదేంటయ్యానంటే చూడండి, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటున్నాడు. ఇదేంటిది? ఇది నీ పేరు అడిగాను అనుకోండి, ఒకవేళ నా పేరు అడిగారు అనుకోండి, నా పేరు పాల్ అంటాం. మీ పాస్ గారి పేరు అడిగితే సతీష్ గారు అంటారు. లేదా ఇంకొక ఎవరి పేరు అడిగితే మేరీ, లేదా ఇంకో పేరు అడిగితే యోసేపు, ఇంకో పేరు ఎవరి పేరు అని అడిగితే పేరు చెప్తారు. ఇక్కడ ఈయన పేరు చెప్పట్లేదు. ఈయనకి పేరు లేదా అంటే యెహోవా అని నామము కలదని ఆయనే చెప్పుకుంటున్నాడు. అంటే పేరు చెప్పకుండా ఏం చెప్తున్నాడో చూద్దాం రండి ఒకసారి. ఓకేనా? ఇంగ్లీష్లో బాగుంటుంది యాక్చువల్గా మీకు. అంటే గాడ్ సెడ్ టు మోసెస్, ఐ యామ్ హూ ఐ యామ్. ఇది పేరే అండి? ఎవరైనా పెట్టుకుంటారు ఇలాంటి పేరు? ఏమా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? హలో, ఇక్కడే ఉన్నారు అందరూ? సాయంత్రము కూడికలో ఉన్నాం మనం. ఓకే, కమాన్. ఓకే, ఎవరైనా ఇలా పేరు ఐ యామ్ దట్, ఐ యామ్ హూ ఐ యామ్ అని పేరు ఎవరైనా పెట్టుకుంటారా? తెలుగులో కూడా అదే, నేను అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాడంట.
ఇదేం పేరు? కొంచెం ఈ పేరును హీబ్రూలో మనం చూడాలి. అంటే మీకు హీబ్రూ చెప్పాలన్న ఉద్దేశం కాదు, ఓకేనా, జస్ట్ మీకు తెలియడం కోసము. ఏమని అంటున్నాడంటే ఇంగ్లీష్లో ఐయామ్ హూ ఐయామ్, కొంచెం చిన్నగా ఉన్నాయి వచనాలు, ఓకే, ఐయామ్ హూ ఐయామ్ అని ఇంగ్లీష్లో. అది హీబ్రూలో ఏముందంటే హోయా అనేటువంటి పదము వాడుతున్నాడనమాట. ఈ పదము ఏంటనంటే వర్బ్, క్రియాపదము. యాక్చువల్గా పేరు అడిగినప్పుడు నామవాచకం చెప్పాలి, ఓకేనండి. శ్రీనివాస్ నామవాచకం, పాల్ నామవాచకం, ఓకేనా. ఇంకా మీ పేర్లు ఏం పేర్లైనా నామవాచకం, అంటే నౌన్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ మీరు చూస్తే దీని యొక్క గ్రీక్ అంటే ఒరిజినల్ హీబ్రూ నుంచి కంకడెన్స్లో చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వర్బ్, క్రియాపదం చెప్తున్నాడు. మోషే నీ పేరేమైనా అడుగుతారా అంటే ఈయన యెహోవా అని చెప్పకుండా ఐ యామ్ దట్ ఐ యామ్ అని అంటుంటే దాని అర్థం ఏంటంటే హోయా అనేటువంటి గ్రీక్ వర్డ్ ఫస్ట్ పర్సన్ వర్బ్లో టు బి ఏంటంటే నేను ఉన్నవాడను, నేను నీతో ఉన్నవాడను. నా పేరు నీకు తెలీదా అని ఆన్సర్ చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు అని అంటే, చూడండి, ఆయన నౌన్ అడుగుతుంటే క్రియ చెప్తున్నాడు, వర్బ్ చెప్తున్నాడు. వర్బ్ అంటే ఏంటి అంటే పని చేసే తత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన పేరుని పని చేసేటువంటి వ్యక్తిగా నేను నీతో ఉన్నాను, నువ్వు ఇంకా సోది చెప్పొద్దు, వెళ్ళు అని ఇండైరెక్ట్గా మాట. నువ్వు పేర్లు గీర్లు అడుగుతున్నావేంట్రా బాబు, నువ్వు పేరుతోటి పని కాదు, నేను నీతో ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నా పేరు వాళ్ళు అడిగినప్పుడు నేను ఏమని చెప్పాలి నన్నంటే, రిప్రజెంట్ చేయవలసింది ఏంటంటే నేనే. అసలు ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చూడండి. దేవుడు మనకి ఈ రాత్రి కూడా మనతో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. వెళ్ళాడు, తెగుళ్ళు చూపించాడు, అది చూపించాడు, ఇది చూపించాడు, కప్పలు, పేలు, దాని తర్వాత ఈగలు, దాని తర్వాత అన్నీ అయిపోయినాయి, స్టోరీ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇసుకుపోయినటువంటి ఫరో అబ్బా కొండరా బాబు అని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎర్ర సముద్రం స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ ఎర్ర సముద్రం స్టోరీకి మనం కొంచెము ఒక థాట్లోకి మీకు తీసుకుని వస్తే, అప్పుడు ఇశ్రాయేలులు ఇందాక మనం ఆల్రెడీ చదువుకున్నాం కొంతవరకు, ఓకేనా. రామ్సేతు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు. మోషే నాయకత్వాన్ని వహించినటువంటి నెంబర్ ఎంత అనంటే ఓన్లీ వీళ్ళు ఆర్మీ మెంబర్స్ మాట. ఆర్మీలో ఉన్నటువంటి వారు అంటే యుద్ధ శూరులుగా ఉన్నటువంటి వారు 6,00,000 మంది. ఒక దైవజనుడు ఏమంటాడు అని అంటే మోర్ దాన్ 20,00,000 పైన ఉన్నారంట. అంటే భార్య పిల్లలు అందరూ కలిసి లెక్కేసుకుంటే 20,00,000 ప్రజల్ని ఇప్పుడు ఆ యొక్క ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడో మనకు ఇప్పుడు అన్నీ ఇందాక మనం ఆల్రెడీ చదువుకున్నాము. మనం ఇప్పుడు అక్కడికి ఒక్కొక్క పాటలోకి వెళ్ళి ఒక్కొక్క విషయం మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 6,00,000 వీరులు వారి మధ్యలో ఉన్నారు. దాని తర్వాత వారి స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత 12వ అధ్యాయంలో 430 సంవత్సరములు, ఇందాక మనం ఎక్కడ చదువుకున్నాము ఈ వచనాన్ని? ఆది కాండంలో జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ అదే ఆది కాండంలో రాసినటువంటి దైవజనుడు మోసెస్ గారికి ఇచ్చిన ప్రవచనము ఇప్పుడు మళ్ళీ అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మళ్ళీ దైవజనుడు అంటే మోసెస్ జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడు అని అంటే 430 సంవత్సరములు, ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరెను. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తెలుసా, అన్ని ప్రారంభాలు చాలా బాగుంటాయి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, చాలా జాగ్రత్తగా వినాలి. అన్ని ప్రారంభాలు చాలా బాగుంటాయి. ఉదాహరణ, అక్కన పెళ్లి రోజు పెళ్లి జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక పెళ్లి చేసాం మేము, మా మరదల పెళ్ళి. ఇక్కడ ఇంకో పెళ్లి కూడా చేయడానికి రెడీ అవుతున్నాం. ఈవేళ మార్నింగ్ దానికోసం వచ్చాను. మా మరదలు, మా తోడళ్ళు అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు యుఎస్లో చక్కగా వాళ్ళు అంటే ఇక్కడ చేస్తే పెళ్ళి అభివృద్ధి అలాగని నాకు మాట్లాడతలేదు, కానీ అంటే తల్లి యొక్క ప్రార్థన, మా యొక్క పరిస్థితులు ఇవన్నీ వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు అద్భుతంగా చక్కగా దేవుని కోసం మంచి సాధనాలుగా వాడబడుతున్నారు. ఇంకో పెళ్లి కూడా ప్లాన్ చేస్తున్నాం, దేవుడు ఏం చిత్తమవుతుందో తెలియదు. ఓకే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రారంభం చాలా బాగుంటుంది. పెళ్ళి ఉదాహరణ తీసుకుంటున్నాను, చాలా ఉదాహరణలు తీసుకుంటాను, మీరు కొంచెం క్విక్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, పెళ్ళి ఉదాహరణ మనం తీసుకుంటే పెళ్లి రోజు ఏం చేస్తారు? డెకరేషన్ చేస్తాం కదండి, మంచి సూటు, మంచి చీర కదండి, మంచి ఇంకా చాలా ఉన్నాయి కదా. అన్నిటికంటే పెళ్ళి బాగుండాలంటే ఏం చేయాలండి?
అస్సలు ఏం తెలియనట్టు, అస్సలు మాకేమీ తెలియదు, మీరు ఏం మాట్లాడితే అది వినేసి వెళ్ళిపోతాము, మాకు అస్సలు ఏం తెలియదు అన్నట్టు. పెళ్ళి బాగుందో లేదో దేన్ని బట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ చేస్తాము. మరి ఏం మాకు చెప్పచ్చు కదా, ఇందాక అడిగినప్పుడు మాకేమీ తెలియదు అన్నట్టు కూర్చుంటే అలాగా. మీరు పెళ్ళి ఎంత బాగా చేయండి, ఎంత మంచి మెసేజ్ చెప్పండి, మాకు సంబంధం ఉండదు. మా సంబంధం అంతా ఏంటంటే ప్లేట్లో భోజనంలో మంచి విషయాలు మాకు చక్కగా ఆదరించి బలపరిచి మమ్మల్ని కూర్చోబెట్టి పెట్టారా లేదా, పెట్టలేదు బాగోలేదు అనుకోండి పెళ్ళి బాగోదు. అంటే మనం అనేది కాదు, బయట మామూలుగా సర్క్యులేట్ అవుతున్న విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా డెకరేషన్ వాడు వస్తాడు, లైట్స్ వాడు వస్తాడు, అన్ని కెమెరా వాళ్ళు అందరూ వస్తారు. వచ్చి ఏం చేస్తారు అని అంటే, అబ్బా వీళ్ళు ఇంకా మామూలు ఎకేకలు నవ్వులు మామూలుగా ఉంటుంది ఇద్దరికి కదా, అబ్బా నాకే కానీ పెళ్ళి అవుతుందని ఈయన అనుకుంటాడు, నాకే కానీ పెళ్ళి అవుతుందని ఒక గంట 2 గంటల తర్వాత లైట్ వాడు వస్తాడు, కరెంట్ వాడు వస్తాడు, దాని తర్వాత డెకరేషన్ వాడు వస్తాడు, వాడు పట్టుకెళ్ళిపోతాడు. ఈ బట్టలేమో ఈ లోపల అయిపోతుంది దీనిపైన. సాయంత్రం అయ్యేటప్పటికి అసలైన స్టోరీ మొదలవుతుంది. అది పెళ్ళి. ఆ మనసు రోజు ఉప్పు ఎక్కువ వేసాడు అనుకోండి, ఒకవేళ ఉప్పు అంటాడు, ఇంకా అయిపోయినట్టే. ఆ స్టోరీ అసలైన స్టోరీ. అంటే ప్రారంభము బాగున్నంత మాత్రాన ముగింపు బాగోవాలనేమి లేదు. ప్రారంభాలు చాలా బాగుంటాయి. ఏదన్నా ఒక బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఫుల్ డెకరేషన్ ఉంటుంది. ఈవేళ మనకు ఒకటి తింటే 2 ఫ్రీ ఏదో చెప్తాడనమాట. ఒక చీర కొంటే ఒక చీర, సినిమా యాక్టర్లు వస్తారు, వాళ్ళు వస్తారు, ఫుల్ డెకరేషన్ ఉంటుంది. దాని తర్వాత వెళ్ళాలి. అప్పుడే ఆ రోజు కాదు అసలైంది. ప్రారంభం చాలా బాగుంది. అన్ని ప్రారంభాలు బాగుంటాయి. ప్రారంభాలు బాగుండడం కాదు కావాల్సింది, మధ్యలో ఎలాగున్నావు, ముగింపు ఎలాగున్నావు. అర్థమవుతుందండి? సమాధి చేస్తారు కదా, సమాధి ఏంటండి భయపడుతున్నారు ఏంటి? ఎవరైనా అక్కడికి వెళ్ళవలసింది అందరము. క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా మాట్లాడుకోగలిగింది ఏదైనా ఉందంటే అది మరణం గురించే. అది ఒక్క క్రైస్తవుడికి మాత్రమే దేవుడు అంత కృప ఇచ్చాడు. బయటోడికి వెళ్ళాడు అనుకోండి, సాయంత్రం మా ఇంట్లో 6 అయిందనుకోండి, 6 తర్వాత చచ్చిపోయిన విషయాలు కానీ చావు అనే పదాలు అయితే గోప పగిలిపోయేది మాట. మాట్లాడకూడదు, చావు కానీ అలాంటివి మాట్లాడకూడదు ఇంట్లో. ఎందుకంటే తదాసు జాతులు వచ్చి మా ఇంట్లోంచి లేపేస్తారు ఎవడో కూడా అనేసి. వాళ్ళ భయము. మనకు ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే ఎస్ ఐఆమ్ రెడీ ప్రభా, నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళినా కూడా ఐఎమ్ రెడీ అని మనము ధైర్యంగా ఉంటాం. అయితే విషయం ఏంటంటే, సమాధి దగ్గర మనం అయిపోయిన తర్వాత కప్పెట్టేసిన తర్వాత పాట పాడతారు కదా. మనకి ఏం పాట పాడతారు మీరు రెగ్యులర్గా? పరవాసులము ప్రియులారా ఏదో పాట పాడి తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళి కప్పెట్టేసిన తర్వాత మట్టికి మట్టి, ధూళికి ధూళి అంతా అయిపోయిన తర్వాత పైన ఒక పలకం ఉంటుంది. ఆ పలకం మీద ఒకటి రాస్తాడు. ఏమైనా రాస్తాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించదని. గొప్ప విచారకరం విషయం ఏంటంటే, మా పాస్టర్లకు ఉన్న సమస్య ఏంటంటే, ఆడు తాగి చచ్చిపోయినా కూడా అదే స్టేట్మెంట్ రాస్తారంట. ఏమేం చేయలేము పరిస్థితి. అంటే మనం అంటే పక్కనోడు చూసుకుని వీడు కాపీ కొడతాడు, ఆడు అంటే ఇప్పుడు ఇంతకీ మనం ఏమనుకోవాలి? ఆడు బాగా తాగి బాగా పోరాడాడని అనుకోవాలా? లేదా భార్యను సిదక్కొట్టి బాగా తలకే పగలగొట్టి ఆడు చచ్చిపోతే ఆడికి కూడా అదే రాస్తాడు, విశ్వాసము కాపాడుకుంటే అని పెడతాడు ఏదోటి. ఇది మనకు ప్రాబ్లం ఏంటంటే, పాస్టర్గా మాకు ప్రాబ్లం. కానీ మాకు వేరే స్టోరీ చేస్తాం దానికి, అది వేరే విషయం. కానీ అడిగేస్తాం ముందే, బాబు ఏంటి రక్షించబడ్డా లేదా, రక్షించబడలేదా అంటే అప్పుడు మనం వాక్యం ఏం చెప్తామంటే, ఇది రక్షించబడలేదా అనే విషయం చెప్పకుండా, బాబు మీరు రక్షించబడండి, చచ్చిపోయిన తర్వాత అందరూ అలా స్టోరీ మేము చెప్పుకుంటాం. మా స్టోరీ ఇక్కడ ముగింపు గురించి మాట్లాడుకుంటాం మనం. అంటే ప్రారంభము బాగున్నప్పటికీ కూడా ముగింపు మన శిలాపలకాల మీద లేకపోతే మన సమాధుల మీద ఏమి రాయబడాలి అని అంటే, నువ్వు ప్రభు కోసము నిజంగా ఏం చేసావో అలాగ నువ్వు నిజంగానే జీవించి చూపిస్తే అది మన పలకల మీద లేదా మన సమాధుల మీద రాయబడాలి. ఇక్కడ 430 సంవత్సరాల తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే మన స్టోరీ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సమ్మా చాలా జాగ్రత్తగా 5 విషయాలు ఉన్నాయి, ఓకేనా? ఒక్కొక్కటి నెమ్మదిగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్కటి వారు చాలా వెట్టి చాకరీ చేస్తారు. రిమైండర్ నెంబర్ 1 ఏంటంటే, మరియు ఫరోన్ 13వ అధ్యాయము 5 ఉన్నాయి. మనం చాలా క్విక్గా వెళ్ళిపోదాం, చాలా జాగ్రత్తగా వినండి. 5 మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనము ఈ ప్యాసేజ్ నుంచి మనం చూస్తున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాల్లో, మరియు ఫరో ప్రజలను పోనీగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఏం చేశాడు తెలుసా? చూడండి ఒకసారి. ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమును వారు నడిపించలేదు. అంటే దేవుడు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఆయనకు ఉంది.
ఇప్పుడు ఈ వచనం మనకు కొంచెం బాగా అర్థం అవ్వాలంటే ఈ మ్యాప్ చూడాలి ఒకసారి. ఈ మ్యాప్ చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా చూడండి, 2 నిమిషాలు, ఓకేనా? వారు ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉన్నారు, అంటే రామ్ సేతులో ఇక్కడ ఉన్నారు. వారు వెళ్ళవలసిందేమో యెరూషలేముకి, లేదంటే వాగ్దాన భూమికి వెళ్ళవలసింది, ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళు, ఓకేనా? ఇది మధ్యలో ఫిలిస్తీన్లు ఉన్నారన్నమాట, విల్డర్నెస్ ఆఫ్ షూరు, దాని తర్వాత టువర్డ్స్ ద ల్యాండ్ ఆఫ్ ఫిలిస్తీన్స్. అంటే ఇది యాక్చువల్గా ఇలా పైనుంచి ఇలా వెళ్ళిపోవడం ఏంటంటే హైవేలో ట్రావెల్ చేయడం అన్నమాట. అంతకుముందు యోసేపుని వెళ్ళింది కూడా అన్నలు అమ్మేసిన తర్వాత ఇక్కడి నుంచి ఎలా తీసుకుని వెళ్ళిపోయారు, ఇది డైరెక్ట్ రూట్ అన్నమాట. యాకోబు, దాని తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా మీ నాన్న ఏంటి, ఇవన్నీ స్టోరీస్ అడుగుతాడు కదా. అడిగితే మీరు తీసుకురండి, మీ నాన్న తీసుకురండి, మీ తమ్ముడిని తీసుకురండి అంటూ ఉంటాడు కదా యోసేపు. అప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు ఇలాగెళ్ళారు ఐగుప్తులోకి. ఇది హైవే ఇది. అయితే ఇప్పుడు 20 లక్షల మంది స్టార్ట్ అవుతున్నారు ఇప్పుడు. ఇది మనం ఇందాక స్టోరీ ఓకేనా? 20 లక్షల మంది వారి ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇందాక మళ్ళీ మనం ఇప్పుడు కొంచెం మళ్ళీ వెనక్కి ముందుకు వెళ్తున్నాం అంతే. ఇప్పుడు చూడండి మళ్ళీ, మరియు ఫరో ప్రజలను పోనిస్తే ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరిగిదరేమో. ఎందుకు తిరిగిపోతారు వెనక్కి అని అంటే, ఫిలిస్తీన్లు ఇక ఇశ్రాయేల్ ప్రజలకి శత్రువులు. 5 రకాల శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మనం ఇంక అక్కడికి వెళ్ళొద్దు ప్రస్తుతానికి, ఓకే? ఇశ్రాయేల్ ప్రజలకి చిన్న దేశము, చుట్టూ శత్రువులే. ఈ చుట్టూ శత్రువులు ఎప్పుడైనా వచ్చి వీళ్ళ మీద పడిపోతే చంపేస్తారేమో అనుకుంటే వీళ్ళ పరిస్థితి ఏమైంది అయ్యానంటే, 430 సంవత్సరాలు వారికి ఏమైంది అని అంటే, వారికి సింపుల్గా వారికి ఒకటే వచ్చింది, ఏంటనంటే ఇటుకలు చేసుకోవడం, మట్టి తొక్కడం, ఇటుకలు చేసుకోవడం, మట్టి తొక్కడం, మోసుకొని వెళ్ళడం, ఇటుకలు చేయడం. పాపం వాళ్ళకి ఏమైపోయిందనంటే, యుద్ధము చేసేటువంటి విషయాలు, శత్రువులతో ఎలా వ్యవహరించాలో తీరు వారు పూర్తిగా మర్చిపోయారు. ఎలాంతగా మర్చిపోయారు అని అంటే, వారు నిద్రలో లేచినా కూడా ఆ ఫరో ఏం చేశాడంటే పని బాగా రెట్టించి చేసేసాడు, డబల్ చేసేసాడు. డబల్ చేసిన తర్వాత మధ్యరాత్రి కానీ ఇలాగలాగా లేపామనుకోండి, ఎక్కడ ఉన్నాను మట్టి తొక్కేస్తూ ఉంటాడు అనమాట అక్కడే. అంటే అంతగా వాళ్ళు ఏమైపోయారంటే అలాగైపోయారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఆ విషయం ఎవరు గమనించారు? దేవుడు గమనించాడు. అంటే వీళ్ళు యుద్ధము మర్చిపోయారు, మాట్లాడడము పోయింది, వీళ్ళకి ఎంతసేపు మట్టి పిసుకోవడం, ఇటుకలు చేసుకోవడము, మోయడము, వెట్టి చాకరీ చేయమంటే ఎక్సలెంట్గా చేసేస్తారు. కానీ ఎదురు ఉన్న వాళ్ళతోటి మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడలేరు, ఫైటింగ్ ఆడమంటే ఆడలేరు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు. ఒకటి, అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, 430 సంవత్సరాలు వీరికి ఏమీ లేదు అని అంటే, ఆరాధన లేదు, దేవుడు లేడు, బలులు లేవు, అర్పణలు లేవు. ఎందుకు? వారు ఉన్నది ఎక్కడున్నారు? వేరే దేశంలో ఉన్నారు, ఓకేనా? ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటో తెలుసా? వారు వెట్టి చాకరీ చేసుకునేవారు అయినప్పటికీ కూడా అహం మాత్రం సూపర్ లెవెల్లో ఉంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ? ఓకేనా? అహం మాత్రము సూపర్ లెవెల్లో ఉంది. ఏంటంటే మాకేం తక్కువ అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అన్నమాట. అది మనం వెళ్ళి కొద్ది చూద్దాం. ఈ 3 కారణాలు మళ్ళీ చెప్తున్నాను. మొదటి కారణము, ఎందుకు వాళ్ళని ఈ మ్యాప్లో ఎందుకు వాళ్ళని ఏం చేశాడు అని అంటే, ఇలాగ వెళ్ళవలసినటువంటి వీళ్ళని చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు మార్గమున వారిని నడిపెను. శత్రువులుంటే వారు తట్టుకోలేరు, ఒకటి. రెండోది ఏంటంటే, వారికి ఆరాధన మర్చిపోయారు, దేవుని బలులు మర్చిపోయారు, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు మర్చిపోయారు, దేవునికి చెల్లించవలసినటువంటి స్తుతి యాగము వారు పూర్తిగా మర్చిపోయారు. మర్చిపోయేంతగా ఏం చేయబడిందని ఇందాక చెప్పుకున్నాము, వెట్టి చాకరీ. పని అంటే ఇష్టమైపోయింది, ప్రభు అంటే కష్టమైపోయింది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, పని అంటే ఇష్టమైపోయింది, ప్రభు అంటే కష్టమైపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే, వాళ్ళకి పని అంటే ఇష్టం తగ్గించి ప్రభు అంటే కష్టం, పని ఏమో కష్టం చేయాలి, ఇప్పుడు ప్రభు ఏమో ఇష్టం చేయాలి. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు అని అంటే, చూడండి, వాళ్ళు ఇప్పుడు రెడ్ లైన్ మీకు కనబడుతుంది కదా, ఇప్పుడు మొదలుపెట్టాడు ఇక్కడ దేవుడు ఇలా మొదలుపెట్టి ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఇలాగ వెళ్తున్నారు. వాస్తవానికి ఒక దైవజనుడు ఏమంటాడు అని అంటే, 40 రోజులు ప్రయాణం అంటే ఇలాగ వెళ్తే, హైవే నుంచి వెళ్ళిపోతే. వీరికి 3 కారణాలు ఉన్నాయి. అహం ఉంది లోపల, అహం తగ్గించాలి,
దేవుని మీద ఆధారపడాలి, ఆరాధన నేర్చుకోవాలి, బలులు నేర్చుకోవాలి, దాని తర్వాత నాయకులను గౌరవించడం నేర్పించాలి. ఇవన్నీ నేర్పించడం కోసం ఏం చేశాడంటే దేవుడు 40 రోజులు వెళ్ళవలసింది 45 సంవత్సరాలు పట్టింది. ఇది ఇప్పుడు మన యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ యాత్రలో ఎన్ని మజిలీలు ఉన్నాయంటే అన్ని మజిలీలు ఉన్నాయి. అన్ని మజిలీలు మనం చూడడానికి కుదరదు. అకనా మనము ముందుకెళ్దాం. ఎందుకు దేవుడు కొన్నిసార్లు విశ్వాసికి ఆలస్యం చేస్తాడు కొన్ని పనులు, కొంచెం చుట్టూ దారిలోకి ఎందుకు తీసుకెళ్ళి వెళ్తాడు? షార్ట్ కట్ ఉండగా కూడా దేవుడు ఎందుకు దూరం నుంచి తీసుకుని వెళ్తాడు అని అంటే, మనం అనుకుంటూ ఉంటాము దేవుడికి ఏంటయ్యా మా మీద ఇన్ని రోజులు పెట్టేస్తుంది, ఒకటి అడుగుతున్నాము కానీ ఎందుకు ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయనకి వెనకాల ఇవ్వకపోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, వాళ్ళు యుద్ధము చూడలేరు, దేవుడి ఆరాధన లేదు. ఇవన్నీ పరిస్థితుల్లో వారికి ఏమైపోయిందనంటే, ఆలస్యం చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, విశ్వాసాన్ని పెంపొందించాలి, ఆరాధన నేర్పించాలి ఇప్పుడు వాళ్ళకి. రెండోది ఏంటో తెలుసా? లోకం మీద ఆశను తగ్గించాలి. ఎందుకంటే వారు ఎంతసేపు దేని మీద ఉన్నారు అని అంటే, వెట్టి చాకరీ చేసుకోవడం, సంపాదించుకోవడం, తినడము, పడుకోవడము, మళ్ళీ పొద్దున్నే లేకగానే మళ్ళీ వెళ్ళిపోవడం. దాని తర్వాత మూడోది, పర సంబంధమైన దృక్పథం వాళ్ళు పూర్తిగా కోల్పోయారు. దాని తర్వాత ఇంకా చూస్తే ఇతరులను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు ఒక అనుభవం వచ్చిందనుకోండి, మన అనుభవం ఇతరులకి మనం ఏం చేస్తామనంటే వారికి పంచుకుంటున్నప్పుడు, అలాగాక అయ్యో మీరు అలా నడిచారా, అయితే నేను కూడా అలాగా సహాయం చేస్తే నేను కూడా అలాగా వెళ్తాను. ఇతరులకి నీ సాక్ష్యము ఉపయోగపడుతుంది. దాని తర్వాత శ్రమలను సహించడం నేర్పిస్తాయి. దాని తర్వాత మనం చూస్తే ప్రభు కొరకు ఎక్కువగా ఉపయోగపడడానికి శ్రమలు ఉపయోగపడతాయి. దాని తర్వాత మనం చూస్తే ఆయన చిత్తాన్ని చేయడానికి ఉపయోగపడతాయి. దాని తర్వాత చూస్తే ఆయన కృపని ప్రదర్శించడానికి ఉపయోగపడతాయి. దాని తర్వాత చూస్తే ఆయన దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తాయి. 10వ ఏంటో తెలుసా? దేవునికి విధేయత చూపిస్తుంది. దావీదు స్టోరీ మనం తీసుకుంటే, గొర్రెలు కాసుకునేటప్పుడు చాలా హంబుల్గా ఉన్నాడు. హంబుల్ అంటే దీనుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో ఏమవ్వాలో తెలుసా? ఇంకా దీనుడు అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే మామిడికాయ చెట్టు మీరు చూసారనుకోండి, మామిడికాయ చెట్టు ఎరక్కాసింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? వంగిపోతుంది భూమి వరకు. కాపు లేని చెట్టు చూసారా ఎప్పుడైనా? నిలబడి ఉంటుంది. కాపు ఉన్న చెట్టేమో బాగా వంగిపోతుంది, కాపు లేని చెట్టేమో ఇలాగ విరజిమ్మినట్టుగా, అంటే పైకి బాగా నిలబడినట్టుగా కనబడుతుంది. అంటే నీలో ఒక విశ్వాస జీవితంలో ఫలాలు నువ్వు చూసినప్పుడు నీవు ఫలించావు అని చెప్పడానికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి, ఒక మంచి సూచన ఏంటంటే, చాలా హంబుల్గా దీనుడిగా ప్రభు పనిలో ఉండాలి. శ్రమలు తీసుకొస్తాయి. ఇప్పుడు 20 లక్షల మందిని ఆయన నాయకత్వంలో నడిపిస్తూ ఇవన్నీ ట్యూన్ చేయాలన్నమాట, సెట్ చేయాలన్నమాట. అందుకని మనమేమనుకుంటాము, షార్ట్ కట్లు ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటాం. కొన్ని గొప్ప విషయాలు ఏంటో తెలుసా? షార్ట్ కట్లో వెళ్ళి దొరికిపోయి చాలా 3 గంటలు డిలే అయిపోయి మాకు హైదరాబాద్లో జరుగుతుంటాయి. మాకు రెగ్యులర్గా షార్ట్ కట్ అనుకుంటాం, దాంట్లోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దీనికంటే మెయిన్ రోడ్డు ట్రాఫిక్ అంటే ఈ లూప్ హోల్స్లో ఉన్న ట్రాఫిక్ టోటల్గా లాక్ అయిపోతుంది. ఒక్కోసారి వెనకకి రాలేము, ముందుకి వెళ్ళలేము. షార్ట్ కట్స్ అన్ని సందర్భాల్లో మంచిది కాదు. దేవుని కట్టే చాలా మంచిది. నెంబర్ 1 మనము ముగించుకుంటున్నాము. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము? నెంబర్ 1లో గాడ్ నోస్ ద బెస్ట్ ఫర్ అస్. దేవునికి ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఏ దారిలో వెళ్తే వాళ్ళు సేఫ్గా వెళ్తారో, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తే మంచిదో ఎవరికి తెలుసానంటే, నువ్వు అనుకున్న దారిలో వెళ్తే నష్టం రావచ్చేమో కొన్నిసార్లు. దేవుడు తీసుకెళ్ళే దారిలో ఎన్నటెన్నటికి నష్టము రాదు. ఒక దైవజనుడు కంబోడియా ప్రాంతానికి వెళ్ళాడు. ఒక 20 సంవత్సరాల క్రితము నేను ఒక ఆడియో మెసేజ్ విన్నాను. ఆ ఆడియో మెసేజ్లో ఇది చెప్తున్నాడు, ఇంగ్లీష్లో ఆయన మెసేజ్. ఆ మెసేజ్ వింటూ రవి జక్రేస్ అనేటువంటి దైవజనుడు ఈ మెసేజ్ చెప్తున్నాడు అనమాట. ఏదో ఒక మెసేజ్లో ఈ పార్ట్ చెప్పాడు. ఏమనంటే కంబోడియా ప్రాంతానికి వెళ్ళాడంట ఆయన సువార్తకి. కంబోడియా ప్రాంతం అంటే ఏంటంటే చాలా కరువు ప్రాంతం. ఆ కరువు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఒక 10 మంది టీమ్గా వెళ్ళి మెటడోరు, అదే వ్యాన్, టెంపో లాంటిది, దాని మీద వెళ్తున్నారండి. వెళ్తుంటే ట్రాన్స్లేటర్ ఉన్నాడు. ఈయన ఇంగ్లీష్లో చెప్తే ఆ కంబోడియా ప్రాంతానికి ప్రజలకి ఆ కంబోడియా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. అప్పటికి 4-5 రోజులు అయిపోయింది. మెసేజ్లు అన్నీ బాగా జరుగుతున్నాయి, చాలా మంది రక్షించబడుతున్నారు. అయితే ఈ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ చక్కగా వెళ్ళేదాడికల్లా
ఒక అడవి లాంటి ప్రాంతం రాగానే ఈ కంబోడియా ట్రాన్స్లేటర్ అన్నాడు, అంటే ఇంగ్లీష్లో ఈ టీంతో చెప్తున్నాడు, అయ్యగారు ఇది చాలా కఠినమైన ప్రాంతము, ఈ ప్రాంతంలో ఒక 100 రూపాయలు దొరికితే ఆ వ్యక్తిని చంపేసి ఆ 100 రూపాయలు దొబ్బేస్తారు, అంత కఠినమైన కరువు ప్రాంతం అని చెప్తాడు. కారు అది టెంపో వెళ్తూ ఉంటుంది అన్నమాట అడవిలోకి. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు ఇక్కడ ప్రజలు అంటారు. అప్పుడు ఈయన అంటాడు, దాంట్లో ఇంగ్లీష్లో చెప్తే ఏమంటాడంటే, అయ్యో నువ్వు నాకు అది చెప్పకుండా ఉండుంటే బాగుండేది అంటాడు. అంటే చెప్పిన తర్వాత ఏమవుతుంది, టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా సాధారణంగా. నువ్వు చెప్పకుండా ఉండడం దాటేసిన తర్వాత చెప్తే బాగుండేది కదా అంటే, లేదండి మీకు తెలియాలని చెప్పాను అనగానే ఒక 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళేటప్పటికల్లా, అడవి లోపలికి వెళ్ళేటప్పటికల్లా కారు ఆగిపోయింది. కారు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయింది. ఎందుకు, ఎవడైనా వస్తాడేమో, చంపేస్తారేమో, భయం పట్టుకుంది. వెళ్ళి బోనెట్ ఓపెన్ చేసి చూద్దామని చూసేదానికల్లా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు, దిగడానికి ఎవరికి భయం వేసేస్తుంది. అప్పుడు డ్రైవర్కి తప్పదు కాబట్టి వెళ్ళి చూసిన తర్వాత అంత బాగానే ఉంది, ఫ్లో అంతా బాగుంది. అప్పుడు ఈ దైవజనుడు ఏమంటాడంటే, మనం వెనకాల ఇంకొక వెహికల్ ఏమైనా వస్తే దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనం ఇక్కడ ఉండకూడదని మీరే చెప్పారు కదా అని అంటాడనమాట. అంటే ఎవరు ఆఫ్ చేయరండి ఇక్కడ, ఎందుకంటే అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే సరే మనం ట్రై చేద్దామని దానికి రోడ్డు మీదకి దిగి ఇంకొక పెద్ద టెంపో వెళ్తుంటుంటే లిఫ్ట్ అని ఆఫ్ చేయమని ఆఫ్ చేస్తూ ఉంటుంటే, ఆడికి తెలుసు ఆల్రెడీ, ఈ ట్రాన్స్లేటర్ ఆల్రెడీ చెప్పాడు కదా ఎవడు ఆఫ్ చేయడని. ఆడు ఇళ్ళని చూసి దొంగోళ్ళు ఏమనుకొని ఇంకా స్పీడ్గా పంపించేస్తారు కారు. అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిపోయింది. వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోతుందో, పక్కన కార్కి ఏమైంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకునేటప్పటికల్లా ఏమైందనంటే, కొంచెం ఐదుసేపు అయిన తర్వాత కారు ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. రండి ఎక్కండి అని చెప్పి ఎక్కేసిన తర్వాత ఆయన చెప్తూ ఉంటాడు, ఎక్సలెంట్గా చెప్తూ ఉంటాడు ఆయన మెసేజ్. ఈ కారు ఏ కారునైతే అడిగారో ఆ కారు ముందెళ్ళింది కదా, ఆ కారులో శవాలన్నీ పడిపోయి కాల్చి చంపబడి సూట్ కేసుల్లో అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినవన్నీ చెదురు చేసి డబ్బులు గిబ్బులు ఏమేమైతే తీసుకోవాలో అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ కారు పక్క నుంచి వీళ్ళ కారు వెళ్తుంది. ఇప్పుడు చచ్చిపోయిన శవాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ కారు పక్క నుంచి ఈ కారు వెళ్తుంది, వీళ్ళ కారు. ఇప్పుడు అంటాడు ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా, నౌ ఐ కేమ్ టు నో వాట్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ ఈజ్. అంటే దేవుడు సార్వభౌమాధికారం అని అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ శవాలు చూస్తూ పక్క నుంచి వెళ్తూ ఉంటాడు వాడు. అంటే వీళ్ళ కారు వెళ్ళుంటే వీళ్ళ కారుని ఆల్రెడీ కాపు కాసి ఉన్నారని దేవునికి తెలుసు కాబట్టి వీళ్ళ కారుని ఆఫ్ చేసేసాడు. దేవుడు ఎందుకు ఆఫ్ చేశాడంటే మనం ప్రశ్నించడానికి లేదు. ఈ కారు ఎందుకు ఆఫ్ చేశాడు, ఆ కారు ఎందుకు ఆఫ్ చేయలేదు అని మనం అడగడానికి ఉండదు. అంటే ఈయనకు అర్థమైంది ఏంటంటే, సార్వభౌమాధికారం కలిగిన వాడు నా కారు ఆఫ్ చేయడానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ కేమ్ టు నో అంటాడు. కొన్నిసార్లు ఆలస్యమైతే అన్ని ఆలస్యాలు అపశకునాలు కాదు. అన్ని ఆలస్యాలు మనం ఏదో తప్పు చేసేసామనే కాదు, అన్ని ఆలస్యాలు వెనకాల కొన్నిసార్లు దేవుని యొక్క హస్తాలు ఉంటాయి. దేవుని యొక్క బలమైనటువంటి సాక్షులుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన నడిపించేటువంటి తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొదటి రిమైండర్ అయిపోయింది, రెండో రిమైండర్లోకి వెళ్తున్నాం మనం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21 నుంచి 22 వరకు చదువుతారండి ఎవరైనా? చదవండి. పగటి వేళ మేఘస్తంభంలోను ముందుగా నడుచుచు మేఘస్తంభంలోను చదవండి అమ్మా, అయిపోయిందా? ఆయన పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ప్రజలను ఏం చేశాడంట? ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం జ్ఞాపకం చేస్తాడనంటే, దేవుడు ఎర్ర సముద్రపు మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా, తన ప్రజల యొక్క క్షేమాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా ఆయన అరణ్యములో ఏం చేశాడు అనంటే, ఆ అరణ్య మార్గంలో ఏం చేశాడనంటే ఎంత ఎక్సలెంట్ దేవుడో తెలుసండి. ఇలా మనం అనుకుంటాము నా చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకుంటూ ఉంటాం. అసలు ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు ఏమనిపించాలంటే, ఈ దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవ్వాలి. చూడండి, పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా వారి త్రోవలో వారిని నడిపించుటకు పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభంలోను ఉండి వారికి అందరూ గట్టిగా ముందుగా
దేవుడు మన ముందు నడుస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. విడిచిపెట్టేవాడు కాదు. మనం ఏమనుకుంటాం? చెయ్యా విడిచిపెట్టేసాడు అనుకుంటాం. చాలా లాంగ్ బ్యాక్ ఒక స్టోరీ చదివాను. ఒక వ్యక్తి, దేవుడు సముద్రం దగ్గర నడుస్తుంటే ఇసుకలో 2 కాళ్ళు ఇవి విశ్వాసవి, దేవుడి 2 కాళ్ళు 4 కాళ్ళు కనపడుతున్నాయి. మంచిగా బాగా చదువుతున్నాడు, చక్కగా ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, దేవుడు నడుస్తున్నట్టుగా వస్తామంటున్నాడు. అలాగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెళ్ళయి పిల్లలు పుట్టారు, కొంచెం శ్రమలు వచ్చినాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, పరిస్థితులు కొంచెం అనుకూలమైన పరిస్థితులు వచ్చినాయి, చుట్టుపక్కల వాళ్ళు వ్యతిరేకత మధ్యలో వస్తున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఈ విశ్వాసి ఇసుకలోకి ఇలా చూస్తే 2 కాళ్ళే కనబడుతున్నాయంట. అప్పుడు ఈ విశ్వాసం అన్నాడంట, ఏంటయ్యా ప్రభువా, నాకు అంత బాగున్నప్పుడు నువ్వు నాతో నడుస్తున్నావు, నాకు శ్రమ వచ్చినప్పుడేమో నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయావా, ఈ శ్రమలో నేనే ఇంత కష్టంలో నేను నడవలసి వస్తుందనంటే ప్రభువారు అన్నారంట, ఓరి పిచ్చోడా, అది ఎవరో కాదు, ఆ కాళ్ళు నావి, నేను నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపిస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. మనం అనుకుంటాం, మనం తొందరపాటు మాటలు ఏం చేస్తాము? మాట్లాడేస్తాము. చూసారా, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వారికి ముందుగా ఉండి, అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వారిని ఏం చేస్తున్నాడో తెలుసా? అబ్బా, వారి ప్రజల నుండి తొలగింపలేదు అనంట. మనకి ఇది అర్థం అవ్వాలంటే కొంచెం జాగ్రత్తగా మనం కొంచెం ఆలోచన చేయాలి. మేఘస్తంభము ఎలాంటి మేఘస్తంభం అని అంటే, అది కూల్ బ్రీజ్ ఇస్తుంది. అంటే కూల్ బ్రీజ్ అంటే ఏసీ కూడా పనిచేయదు. నడుస్తున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, చెమట కారిపోయి పరిస్థితులంతా దారుణమైపోతూ ఉన్నప్పుడు అలసిపోయేటువంటి అవకాశం లేకుండా పగలు మేఘస్తంభముని వారి మధ్యలోకి తీసుకొచ్చేసాడంట. అంటే వారు ఫుల్ కూల్ బ్రీజ్, అంటే కూల్ అట్మాస్ఫియర్లో, అంటే కూల్లో వాళ్ళు ఎండ లేకుండా చాలా చక్కగా వెళ్ళేటువంటి ఏర్పాటు చేసేసాడు. మరి రాత్రి యానిమల్స్ అంటే పశువులు, దాని తర్వాత క్రూర మృగాలు ఇవన్నీ అరణ్యంలో వస్తాయమని చెప్పి ఏం చేశారు తెలుసా? అగ్ని స్తంభముగా పైన వెలిగించాడు. అది వారి ప్రయాణం అంతా వస్తూనే ఉందంట. ఆయన ఎక్కడ వారిని విడిచిపెట్టలేదు. ఎంత అద్భుతమైన విషయమో తెలుసండి. ఈ దేవుడు అంత గొప్పవాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. పరిస్థితుల మధ్యలో దయచేసి సనగొద్దు, గొనకొద్దు, తిరుగుబాటు చెయ్యొద్దు. ఆ దేవుడు నీ మధ్యలోనే ఉంటాడు, నా మధ్యలోనే ఉంటాడు. అర్థమైందండి? ఇంట్లో నుంచి గెంటి వేసినప్పుడు ఒకే ఒక సూట్ కేసు తోటి 3 జతలతోటి నేను బయటకు వస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఐ విల్ బి విత్ యూ, నేను నీతో ఉంటాను. నా పరిస్థితులు బాగోలేనప్పుడు నాతో ఉన్నవాడు, నా తండ్రి నన్ను ఇంట్లోంచి గెంటి వేసినప్పుడు నాతో ఉన్నవాడు, నా పరిస్థితులన్నిటిలోనూ కూడా నాకు సహాయం చేసినవాడు. ఎప్పటి నుంచి? రక్షించిన దినము నుండి ఎప్పటి వరకు ఆయన సహాయం చేస్తాడో తెలుసా? నేను ఇక్కడ శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఆయన తన కృప నీ మీద, నా మీద ఉంచి నడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు ఎన్నడూనూ విడిచిపెట్టాడు. ఇంకో గొప్ప విషయం చెప్తాను చూడండి. విడిచిపెట్టాలనుకుంటే ఒకవేళ ఆయన నిన్ను అసలు పట్టుకోడు. ఇది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆయన నిన్ను విడిచిపెట్టాలి అని అనుకుంటే ఒకవేళ అసలు నిన్ను పట్టుకోడు. నిన్ను పట్టుకున్నాడు అంటే విడిచిపెట్టాడు. ఇది మనం తెలుసుకోవాలి. అంటే శ్రమల్లో మన మాటలు మారిపోతూ ఉంటాయి. పరిస్థితుల పొద్దున్న నేను ఒక మాట చెప్పాను, అందితే కాళ్ళు, అందకపోతే అందితే ఓకే, సామెత తెలుసు కదా, కాళ్ళు లేదా జుట్టు కదా. అంటే మనం అలా మారిపోతాం, కానీ ఆయన మారడు. ఓకేనండి. రిమైండర్ నెంబర్ 2 ఏంటండి? ఇంతకేంటి తెలుసా? దేవుడు నేను ఎన్నడూనూ విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన ప్రజలతో ఉంటూ వారిని నడిపిస్తూ, వారిని బలపరుస్తూ, వారికి సహాయం చేస్తూ, తన కృపను చూపిస్తూ అన్ని పరిస్థితుల మధ్యలో ఆయన నీతో ఉండి నడిపించినవాడు. ఎంత అద్భుతమైన దేవుడండి. శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తాండూరులో పోలీస్ స్టేషన్ కరపత్రాలు వేస్తుంటే కొట్టేశారు ఫుల్గా. 20 మంది వెళ్ళాం. గోబలు పగిలిపోయేలా కొట్టేశారు మా వాళ్ళని. నేను వెళ్ళి మాట్లాడుతున్నా కూడా నన్ను నా షర్ట్ ఇలా పట్టుకొని ఇలా గెంటేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. ఒకటే మా వాళ్ళు అంత కొట్టగానే ఏమవుతారు?
అందరూ యూత్ మా వాళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా? పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత, అన్నా ఏంటన్నా మనము స్వార్థ పరిచయం చేస్తుంటే మనల్ని కొట్టడం ఏంటన్నా, అసలు దేవుడు అసలు ఏమి కలగజేసుకోవట్లేదు ఏంటన్నా అని అంటున్నారు యూత్ అందరూ. పాపం వాళ్ళకి ఇంకా అంత పరిణితి ఇంకా రాలేదన్నమాట. దెబ్బలు తినడంలో కూడా ఆశీర్వాదం ఉందన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత అర్థమవుతుంది అంటే దేవుడు ఎంత సహాయం చేస్తాడు అనేటువంటిది ఆయన కృప మీద మనము ఆధారపడినప్పుడు మాత్రమే అర్థమవుతుందండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? శ్రమలలో ఇరుకుల్లో ఆయన నీతోటి ఉండి నడిపించేవాడు, ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. రెండోది 3 దాంట్లోకి వెళ్ళిపోతున్నాము. రిమైండర్ నెంబర్ 3 ఏంటంటే చూడండి, ఇది కొంచెము కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. నేను కొంచెం సింప్లిఫై చేసేస్తాను. చూడండి, అక్కడ ఏముంటుందంటే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను, అతడు వారిని తరుముగా, నేను ఫరో వలన, గట్టిగా చదవండి ఎవరన్నా, సమస్త సేనలను చూడండి అంటే శత్రువు ద్వారాగా కూడా దేవుడు మహిమపరచబడాలి అనేది దేవుని ప్లాన్. అంటే శత్రువుతో సహితము ఆయన గొప్పతనాన్ని చెప్పించడంలో ఆయన ప్రత్యేకమైనటువంటి గొప్పతనం మనకు కనబడుతుంది. చూడండి, నేను యెహోవానని ఐగుప్తులో వాళ్ళందరూ ఐగుప్తులో వాళ్ళందరూ తెలుసుకోవాలంట. ఓకేనా? వారు అలాగ దిగిరి ప్రజలు పారిపోయినట్లు రాజుకు తెలుపబడినప్పుడు ఫరో హృదయం అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రెప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొనిరి. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమినట్లు అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండరి. ఎవరు యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును మనకు అర్థమవుతుంది. మనకు అన్నీ బాగా సాగుతున్నట్టుగా కనబడుతుంటుంది. ఒక్కసారే ఉన్నట్టుండి బాగా కావలసిన వాళ్ళు, మనకి బాగా దగ్గరున్న వాళ్ళు మనకు వ్యతిరేకమైపోతూ ఉంటారు. అంత బుర్ర పాడైపోతుందన్నమాట. అసలు అర్థమవుతుందన్నమాట మనకి. ఏంటి ప్రభా వీళ్ళు ఇలాగ అయిపోయారేంటి అని అనుకుంటూ ఉంటాం, వీళ్ళు ఇలా చేశారేంటి అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు అలా చేశారు అని అంటే మనము వాళ్ళకి అర్థమలేని విషయం ఏంటంటే దేవునికి తెలుసు. ఇప్పుడు కొంచెం ఈ స్టోరీ మీకు కొంచెం బాగా అర్థం అవడానికి ఇంకా చెప్తాను. ఇక్కడ మీరు ఒక 2 వచనాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలిపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలు విరోధము త్రిప్పబడి, మనం ఎందుకు ఇలా చేసిద్ది అని అంటున్నాడు అనమాట. ఇక్కడ చిన్న స్టోరీ. ఓకేనా? చూడండి నా వైపు ఒకసారి. ఓకేనా? నైట్ పంపించారు వాళ్ళు, పస్కా బలి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నైట్ పడుకుండిపోయాడు ఫరో, పడుకుండిపోయాడు, వాళ్ళందరూ పడుకున్నారు. మార్నింగ్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ అయిన తర్వాత అయిన వెంటనే ఫరో ఏం చేస్తున్నాడంటే ఇలా చప్పలు కొడుతున్నాడు. బెడ్ కాఫీ రావాలి, ఎవడు లేడు ఇచ్చేవాడు. మళ్ళీ ఇంకొంచెం గట్టిగా కొట్టాడు, ఎవడు రావట్లే. మళ్ళీ 3ోసారి గట్టిగా కొడితే ఎవడు రావట్లేదు ఏంటని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఎవరు లేడు, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు కదా. నైట్ వాళ్ళు పస్కా చేసుకుని వెళ్ళిపోయారు, బయటకు వస్తారు అందరూ. వాళ్ళ శానలు ఎవరు లేరు మాట. ఏంటి ఎవరు లేడు ఏంటనే వాళ్ళని పిలిస్తే అప్పుడు అడుగుతున్నాడు. అడిగితే ఏమంటాడు వాళ్ళు, ఏంటయ్యా నువ్వు నువ్వే కదా పంపించావు, వాళ్ళు నేను సాయంత్రం నీతో డిస్కషన్ అయిన తర్వాత మోజెస్తో ఏం చెప్పావు, వెళ్ళిపోమని చెప్పావు కదా అంటే, నేను పంపించానా, ఎప్పుడు పంపించాను అన్నట్టుగా అంటున్నాడు అనమాట. అంటుంటే అయ్యో మరి ఇప్పుడు మనము అలా పంపించేస్తే నాకు కాఫీ ఎవరిస్తాడు? మళ్ళీ అనకండి కాఫీ అప్పుడు ఉందా అని అనకండి. అంటే నేను ఊరికిన జనరల్గా చెప్తున్నాను. కాఫీ ఉందా, టీ ఉందా అంటే అప్పుడు టీ కాఫీలు లేవు, తర్వాత వచ్చినాయి. ఓకేనా? అంటే ఫరో టైంలో కాఫీ ఏదో తాగేవారు, వేరేదేదో. ఓకే, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కాఫీ లేదా అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ మాట చూడండి, మనం ఎందుకు ఇలా చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి. వెళ్ళిపోమన్నది ఆయనే, వెళ్ళిపోయిన తర్వాత పనులు గుర్తొచ్చి ఇప్పుడు అయ్యయ్యో మనం ఎందుకు పంపించామని. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడే తన హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడు అని అంటే ఆయన మహిమ ఐగుప్తు దేశంలో కూడా తెలియాలి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వహించవలసి వస్తుంది. చూడండి, కొన్నిసార్లు దేవుడు ఎంత సార్వభౌమాధికారం కలిగిన వాడు అని అంటే రోమపత్రిక 9:18 ఏమంటుందంటే, కావున ఆయన ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరుస్తాడు. దాని తర్వాత ద్వితీయోపదేశకాండము 32:39, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి పొందించిన వాడు బ్రతికించేవాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునో లేడు. కొన్ని పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించాలే తప్ప
వాటికి ఎదురుగా మనము వెళ్ళగలం. కొన్నిసార్లు మనకు అర్థం అవదు. చూడండి, నిర్గమాకాండం 33:19 యెహోవాను నా నామముని ఎదుట ప్రకటిస్తాను. చదవండి. నేను కరుణించు వాడను కరుణించదును, ఎవని యందు కనికరించదనో వాని యందు నేను కనికరపడను. ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను. కొన్ని పరిస్థితులు గుండా నడిచినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిలోనూ ఆయనే సహాయము చేసేవాడు. మనం అడగడానికి నెబుకద్నెజరుతో అంటాడు, చేయి పట్టుకొని ఇది ఇలాగ ఎందుకు చేసావు నా పట్ల అని అడగడానికి సరిపోడు. మనం అడగలేము కూడా. ఎందుకు మరణిస్తున్నారు కొంతమంది, ఎందుకు చనిపోయారు వాళ్ళు, ఎందుకు సేవలో మధ్యలో ఆగిపోయింది పరిస్థితి, వాళ్ళు ఎందుకు చనిపోయి ఆ సేవకుడు చనిపోతే సేవ అంతా ఆగిపోయింది, ఇలా మనం చాలాసార్లు అడుగుతుంటాం. మన జీవితాల్లో జరిగినటువంటి నష్టాన్ని బట్టి, జరిగినటువంటి పరిస్థితిని బట్టి దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం, తప్పు కాదు. కానీ ఆ ప్రశ్నించడానికి వెనకాల ఆయన బలమైనటువంటి సార్వభౌమాధికారము ఉందని నువ్వు గుర్తించాలి. అన్ని వ్యాధులు, అన్ని జబ్బులు ఓన్లీ పాపం బట్టే రాకపోవచ్చు, ఆయన మహిమ కోసం కూడా కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనము ఆ ట్యూన్లో దేవుని వైపుకి మనము ట్యూన్ చేయబడినప్పుడు రిమైండర్ నెంబర్ 3 మనకి ఎంత బాగా గుర్తుంటుంది అంటే, గాడ్ హార్డెన్స్ ద ఎనిమీస్ హార్ట్, అంటే దేవుడు శత్రువ హృదయాన్ని కూడా కఠినము చేయగలిగిన వాడు. దేవుడు చేసే పని విధానం కొన్నిసార్లు అర్థం అవ్వకపోవచ్చు, అయినా ఆయన నమ్మడము, విశ్వసించడము విశ్వాసిగా మన కర్తవ్యం. అంతే, నమ్మడము, విశ్వసించడము, ఆయన వెంబడించాలే తప్ప ఇది ఎందుకు చేసావు, ఇలాగెందుకు జరిగింది, నీకు ఎంత చేస్తున్నాను కదా, నేను అలా చేశాను కదా అని మనం అంటున్నామనంటే అపరిపక్వతలో ఉన్నామని అర్థం. పరిపక్వత, మెచ్యూరిటీ లెవెల్ ఏంటనంటే, ప్రభువా నువ్వు ఏది చేసినా నా జీవితం పట్ల నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆయన ఏమి చేసినా ఆయన మహిమ కోసము చేస్తాడు. ప్రతిదీ ఆయన మహిమ కోసమే. దాని తర్వాత 4వ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం, టైం అవుతుంది కాబట్టి. అక్కడ 14వ అధ్యాయము 10, 11, 12 ఇక్కడ కొంచెం ఎక్కువసేపు తీసుకుంటాను, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ అంతటా వారు మోషేతో ఐగుప్తులోనున్న సమాధులు ఎక్కడికి వస్తారో తెలిసి, ఇప్పుడు 14వ అధ్యాయం అంటే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇందాక మనం ఏం చదువుకున్నాం, ఫరో హృదయం కఠినమైన తర్వాత ఎటు వెళ్ళారు వాళ్ళంటే ఇటే వెళ్ళారు ప్రభువా అన్నారు. అనగానే లేదు మన సైన్యం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకొని వెనక్కి తీసుకొచ్చేయండి అని చెప్పి పంపించేటప్పటికల్లా వీళ్ళు చక్కగా మంచిగా సాంగ్ వేసుకుంటూ పాట పాడుకుంటూ బయలుదేరిపోయి వచ్చేసారు. వీళ్ళు వచ్చిన తర్వాత సరిగ్గా వెనక చూడగానే గుర్రపు డెక్కల సౌండ్ వినబడుతుంది, టక్ 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 అని వస్తున్నాయి. ఎవరబ్బా వెనక్కి చూసేటప్పటికల్లా ఐగుప్తు సైన్యం వచ్చేస్తుంది అన్నమాట. ఇదేంటిది, ఇది మళ్ళీ వస్తున్నారేంటిది అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు అన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోయేటప్పటికల్లా కొంచెం వేగంగా ముందుకు నడిచేటప్పటికల్లా ఏమైందంటే వాళ్ళకి ఎదురుగా ఏమొచ్చిందంటే ఎర్ర సముద్రం వస్తుంది. ఇందాక ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అందితే ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నారో. ఇప్పుడు చదవండి గట్టిగా. అంతటి వారు గట్టిగా నిజమేనండి, ఇదంతా నిజమేనా? వాళ్ళు చెప్పేదంతా నిజమైనది. అక్కడ ఉన్నప్పుడు ఏమడిగారు? ప్రభువా ఈ బానిసత్వం నుంచి విడిపించు, మేము ఈ వెట్టి చాకరీ చేయలేకపోతున్నాం అన్న ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? చూడండి ఆ మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. అంటే ఎదురుగా ఎర్ర సముద్రం కనబడితే ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ సముద్రాన్ని దాటించడానికి సమర్థుడు అని నమ్మడము పోయి ఎవరిని తిడుతున్నారు ఇప్పుడు? దేవుడిని కాదు, మోషేని అంటున్నారు. అంతటి వారు మోషేతో, సండే స్కూల్ టీచర్లు ఉన్నారు ఎవరైనా? మీకు ఇప్పుడు ఏం చేయించలేనండి, ఎవరైనా ఉన్నారా? అంటే మనము పిల్లల చేత ఆ స్కిట్లు చేయించేటప్పుడు, అది ఏమైనా చేయించేటప్పుడు ఏమని చేపిస్తాము? ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మాట, ఓకేనా? ఐగుప్తు బయలుదేరి రప్పింది మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు అని మనం ఒకవేళ డ్రమాటిక్గా చేయించాలనుకోండి, ఎలా చేపిస్తాము? మోషేతో మాట్లాడుతున్నారు ప్రజలు, ఓకేనా? ఎలా మాట్లాడతాము? మోషే మా జోలికి ఎందుకు వచ్చావు, మా జోలికి రావద్దు అని అంటారా? లేదంటే
ఎలా చేపిస్తాం? యాక్షన్ యాక్షన్ అంటే యాక్షన్ చెయ్యొద్దు. ఇప్పుడు వాయిస్ ఎలా ఉంటుంది, మాడ్యులేషన్, అది కొంచెం ఎక్స్ప్రెషన్ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే పిల్లల చేత మనము డ్రమాటిక్గా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మా జోలికి చెయ్యలా ఎత్తి, ఎవరి ఎదుటి ఎత్తి దేవుడి ఎదుటి కాదు, మోషే ఎదుట 20 లక్షల మందిని నడిపించడానికి తీర్మానం చేసుకుని దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అందుకొని ఆ పని చేయడానికి సమర్పించుకొని ఉద్యోగాలు పరిస్థితులు అన్నీ వదిలిపెట్టి వస్తే ఇప్పుడు అనుకూలంగా ఉన్నంతసేపునేమో మోసే సూపరు అంటున్నారు. ఇప్పుడేమో ఎర్ర సముద్రం ఎదురుగా రాగానే ఏమన్నారు తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవనుకొని మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా మోసే అన్నారు. అంటే చెయ్యెత్తి. ఇంకొక మాట అంటున్నారు అక్కడ చూడండి, రెడ్లతో మా జోలికి. ఇంకొక మాట అంటున్నారు చూడండి, ఐగుప్తులకు దాసులు మగుదమని మేము అక్కడే చెప్పాం కదా. అబద్ధమా నిజమా? ప్రజలందరూ ఇంతే పరిస్థితి. అవకాశం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటారు, అవకాశము అయిపోయిన తర్వాత ఇంకొకలాగా మారిపోతారు. కానీ మనం ఎలా ఉండాలి? రక్షించబడిన వాళ్ళము. ఎస్, ఒకటి మనం డిసైడ్ అయ్యామనంటే, మార్నింగ్ కూడా అదే చెప్పాను మీకు నేను, ఒక మాట మనం అన్నామనంటే ఆ మాట మీద మనము నిలబడాలి. రక్షించబడిన వారు నాలుకలు 2 ఉండవు, ఒకటే ఉంటుంది. సందర్భాల్లో నాలుకలు మారిపోకూడదు, పరిస్థితుల్లో నాలుక మారకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం ఉన్నది కాబట్టి నాలుక మార్చేయకూడదు. ఈ నాలుక మార్చేవో లేదో ఎవరికి తెలుస్తూ ఉంటుంది? అని తెలిసిపోతుంది. అంటే వీళ్ళు ఒక మాట అంటున్నారు ఇక్కడ చూడండి, ఐగుప్తులకు దాసులు మగుదమని. అంటే ఒక దైవజనుడు ఏమంటాడంటే, వారంట భౌతికంగా భౌతికంగా ఐగుప్తుని దాటారంట. భౌతికంగా అంటే జియోగ్రాఫికల్గా, ఓకేనా, భౌగోళిక పరంగా ఐగుప్తు దాటి మోషేతో వస్తున్నారంట. కానీ వారి హృదయాలు పాపానికి ఇంకా అక్కడే ఉండిపోయినాయి అంట. అంటే భౌతికంగా వారి ఫిజికల్ బాడీస్, అంటే భౌతికమైన శరీరాలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినవి, కానీ వారి హార్ట్స్ ఆ పాపముకి, ఆ దాసత్వానికి, ఆ యొక్క వెట్టి చాకరీకే ఉండిపోయినాయి. కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము వాళ్ళకే దాసులం. అంటే చూడండి, అంటే పాపము ఎంత ప్రభావం చేస్తుంది అని అంటే, పాపము భౌతికంగా వారు బయట ఉన్నారు కానీ వారి మనసులు ఐగుప్తులోనే ఉన్నాయి. చాలామందికి పాపము విడిచిపెట్టడం ఇష్టమే కానీ విడిచిపెట్టి ఉండడం ఇష్టమే ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండదనంటే వారికి లేనట్టుగానే కనబడతారు, బయటకు వచ్చినట్టుగా కనబడతారు, బయట ఉన్నట్టుగా కనబడతారు. అవకాశం వచ్చిందనుకోండి మళ్ళీ పాపం అంటే ఇందాక అదే కదా మాట్లాడుతున్నారు, మేము అక్కడికి వాళ్ళకే దాసులం అయిపోతామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ హార్ట్స్, వాళ్ళ మైండ్ అంతా కూడా ఎక్కడుందనంటే ఐగుప్తులోనే ఉంది. బాడీస్ మాత్రం ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాయి, మైండ్ మాత్రము ఈజిప్ట్లోనే ఉంది. చాలామంది విశ్వాసులు కూడా పాపాన్ని ప్రేమించడంలో ఇలాగే ఉంటారన్నమాట. చాలాసార్లు వారి జీవితాల్లో చేసినటువంటి మేలును ప్రార్థన చేస్తారు, దాని తర్వాత శిక్షించినప్పుడు, బానిసలు అయిపోయినప్పుడు మొరపెడతారు. మొరపెట్టిన తర్వాత దేవుడేమో వాళ్ళని విడిచిపెడతాడు, ఒక న్యాయాధిపతిని లేదా ఒక సేవకుని ఇస్తాడు. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారనంటే శాంతి సమాధానంతో బ్రతుకుతారు. మళ్ళీ బ్రతికిన తర్వాత మళ్ళీ ఏమవుతారు? మళ్ళీ పాపానికి దాసులు అయిపోతారు. సైకిల్ మాట ఇదంతా పాప చక్రంలో సైకిల్. ఏమవుతుందంటే మానవుడు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నట్టుగా కనబడినప్పటికీ కూడా దాని యొక్క బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఆ మాట ఇందాక మనం అదే మాట గుర్తుపెట్టుకోవాలి, మేము వాళ్ళకి దాసులం అయిపోతాము. అవకాశం కనబడగానే, ఇప్పుడు చావు మీదకి, ప్రాణం మీదకి రాగానే ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము వాళ్ళకి చచ్చిపోవడం కంటే వాళ్ళకి మేము పాపానికి దాసులు. ఒక క్రైస్తవుడు పాపము నుండి బయటపడిన తర్వాత ఆ పాపాన్ని ప్రతిరోజు అసహించుకుంటూ ఉండాలి. నాది రాజమండ్రి, మీకు ఆల్రెడీ తెలుసు. పులస అయిపోతుంది వర్షాలు వచ్చినప్పుడు, వస్తుంది. ఇప్పుడు పులసలు వచ్చే సమయం అయింది. అది సముద్రంలోంచి ఈదుకుంటూ వచ్చినప్పుడు దాని రంగు, దాని రుచి, దాని టేస్ట్, దాని రేటు మారిపోతుంది. ఎందుకో తెలుసా? ఎదురెత్తదు కాబట్టి.
సముద్రము ఎదురుగా ఈది గోదావరిలోకి వచ్చినప్పుడు దాని యొక్క రేంజ్ అంతా మారిపోతుంది. అది కష్టం అనుకోకుండా ఎదురీత ఈది దాని యొక్క బాడీని, దాని స్ట్రక్చర్ని, దాని షేప్ని, దాని సైజుని, దాని యొక్క టేస్ట్ని ఆటోమేటిక్గా మార్చేసుకుంటుంది. పాపములో చచ్చిపోయిన చేప ఏం చేస్తుందంటే కొట్టుకుని అందరూ ఏమంటున్నారు, ఓకే అమ్మా, ఓకేనండి, ఓకే, పర్లేదు అనుకుంటుంటారు అన్నమాట. అది కాదు. ద బాండేజ్ ఆఫ్ సిన్ ఏంటంటే చాలాసార్లు మనము ఏదైతే వద్దంటామో అదే పని చేస్తుంటాం కదండి. ఇది బాగా కనబడుతుంది పిల్లలకి. చూడండి ఒకసారి, ఏం కనబడుతుంది ఇక్కడ ఈ రెండు బొమ్మల్లో? ఏమండి, వద్దంటే మన పిల్లలకి అదే చెప్తుంటాం, బాబు దాంట్లో చేయి పెట్టగా అంటాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు? సేమ్. అంటే ఇదేమో చిన్నపిల్లల్ని పెట్టి ఉద్దేశించాం, పెద్దోళ్ళేమో పాపం వద్దు అంటే అదే పాపం చేస్తుంటారు అన్నమాట. అంటే మానవ స్వభావం ఏంటంటే వద్దు అన్న పనిని అదే పనిని చేస్తుంటాం అన్నమాట. బయటికి చాలా బాగా కనబడొచ్చు, కానీ పాపం పట్ల ఉన్నటువంటి వ్యామోహము ఏం చేస్తుందనంటే ఒక చిన్న ఎరవేసి పెద్ద చేపను పట్టినట్టుగా సాతానుగాడు చిన్న చిన్న విషయాలకి మనకి లోబడేటట్టుగా చేసేసి వాటికి ట్రాక్ మార్చేస్తాడు అన్నమాట మనదంతా. వాళ్ళు ఇప్పుడు పాపం ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. మోషే, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు కదా, ఏం చేద్దాం, మనం అందరము కలిసి ప్రార్థన చేద్దామా, ఒకవేళ దేవుని చిత్తమైతే వెనక్కి వెళ్ళిపోదామా, వాళ్ళు మనల్ని పట్టుకుంటారా, ఇలాంటి మాటలు మాట్లాడకుండా మేము వాళ్ళకి దాసులం అయిపోతాము, అదే బాగుంది మాకు అని అంటున్నాడు. అదవుతుందండి. ఇంతకీ చేప ఎంతసేపు ఎర్రని తింది? పాపం ఎర్ర చూపించాడు కదా పైనుంచి వేటగాడు. ఎంతసేపు తింది చేప ఎర్రని? 1 నిమిషం, 2 నిమిషాలు, ఎంతసేపు తింది? అసలు తినలేదు. అది ఎందుకు తినలేదంటే అంగట్లో ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బయట అంటే ఒక నమలాలి అని అంటే అది మనం తినాలి అంటే దాని టేస్ట్ రావాలంటే నాలుక మీద నుంచి అంగటికి తగులుకొని అది వెళ్ళి సెన్సింగ్ చెప్తుంది అన్నమాట, సూపర్ ఉందని. అది చెప్పే అవకాశం లేకుండానే పైకి లాగేస్తాడు వాడు. ఇప్పుడు దానికోసము ఏం చేసిందో తెలుసా? ఎర కోసము చేప ఏమిచ్చింది? ప్రాణం ఇచ్చేసింది. అర్థమవుతుందండి. పాపము ఎంత డేంజర్ అంటే మనల్ని పట్టి లాగి మనల్ని ఏం చేసేస్తుందంటే మనకి తెలియకుండా ట్రాప్ చేయబడిపోయి ట్రాక్ మారిపోయి దైవ ఉన్న అంత మంచి విషయాల నుంచి బయటకు వచ్చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి యవనస్తులు, పెద్దలు అందరూ కూడా. అక్కనండి పాపం చేసేటప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అబ్బా, వాహ్ వావ్, సూపర్ సూపర్ అనిపిస్తూ ఉంటుంది. పాపం అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా? వామ్మో అనిపిస్తుంది. చాలా డేంజర్. అంటే మనము మాట్లాడేస్తాం చాలా ఈజీగా, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎంత డేంజర్గా ఉంటుందంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి, దేవుని యొక్క విషయాల్ని, వాటిని మీద పాపము ఎంతగా ప్రలోభ పెట్టేస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో బానిసత్వం అయిపోయింది. దేనికనంటే తెల్లారు లేస్తే అంతకుముందు చాలా గంభీరమైన ప్రార్థనలు చేసేవాళ్ళం, కానీ తెల్లారు లెగ్గానే ఇప్పుడు దేన్ని పట్టుకోవాల్సి వస్తుంది? మళ్ళీ దానికి షాక్ ఏం చెప్తాం మనం? టైం చూడడానికి అని చెప్తాం. టైం నిజంగా చూసి వదిలేస్తున్నామా? ఎవరి కాళ్ళు మనమే పరీక్ష చేసుకోవాలి. అంటే పాపము మనల్ని తెలియకుండా దేవుని యొక్క స్తుతిని, ఆరాధనను, దైవత్వంలో ఉన్నటువంటి లక్షణాలని, దీనత్వంలో ఉన్నటువంటి స్వభావాన్ని మలిచివేసి ఒక యాంత్రికమైనటువంటి స్వభావంలోకి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. రిమైండర్ నెంబర్ 4 ఏంటి గుర్తుపెట్టుకోవాలి మనము? దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు బయటికి తీసుకొచ్చి, కానీ ప్రజలకి అక్కడే ఉండాలనుకుంటున్నాను. అక్కనండి అదవుతుందా? చూడండి, 5ది చివరిది ఆఖరిది ఎంత అద్భుతమైన విషయం అంటే ఇలాంటి ప్రజలతో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాడనంటే 14వ అధ్యాయం 14వ వచనము, 16వ వచనము, 20 నుంచి 21 మనం చూస్తే అక్కడ ఇప్పుడు మోజెస్ తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మోజెస్ ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. ఏం చేయమంటావంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వేమి చేయవలసిన అవసరం లేదు, నేనున్నాను కదా, నీకెందుకు అంటున్నాడు కదండి. అబ్బా, ఎంత మంచి దేవుడో చూడండి. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవాలి. ఎలాగ ఉండాలంటండి? ఏముండకూడదు ఇప్పుడు ఇంతకీ? సనుగులు, గనుగులు, మోషే మా జోలికి కొన్ని అనుమతించినప్పుడు దాన్ని స్వీకరించాలే తప్ప తిరుగుబాటు చేయడం అనేది దైవికమైన లక్షణం కాదు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా దేవుడు?
అంటే ఇలాంటి ప్రజలతో కూడా దేవుడు ఇలాంటి వాగ్దానాలు ఇస్తాడా అంటే నాకు చాలా ప్రశ్న అయిపోయింది ఇక్కడ ఇది నేను స్టడీ చేస్తున్నప్పుడు. ఏంటి ఇంత డేర్గా, ఇంత డెలిబరేట్గా, ఇంత డైరెక్ట్గా దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని అప్పగించిన నాయకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. చేస్తూ కూడా, అలా చేస్తున్నప్పటికీ కూడా ఈ దేవుడు వాళ్ళని శిక్షించకుండా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు ఊరకయే. అమ్మా, ఈ రాత్రి ఒక ప్రశ్న. ఊరకే ఉండగలమా మనము? కొన్నిసార్లు ఉండాలంతే. ఏమీ మాట్లాడద్దు. ప్రభువా, నీ చేతిలో నా చెయ్యి పెట్టు, నువ్వు చూసుకుంటావు, నాకు తెలుసు, అంతే అంతే. అలాగ అనగానే ఆయన ఎంత సంతోషపడతాడంటే, అబ్బా, నా కుమార్తె నా మీద ఆధారపడుతుంది, నా కుమారుడు నా మీద ఆధారపడుతున్నాడని ఆయన తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం చదువుదాం, ముందుకెళ్దాం, ఓకేనా? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిపోవచ్చురు. నా వైపు చూడండి ఒక్కసారి. అసలు ప్రజలు కానీ నాయకుడు కానీ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి అద్భుతాన్ని వాళ్ళు చూడబోతున్నారు. ఇంకా జరగలేదు. నువ్వు ఒకటే చెయ్యి మోజెస్, ఏం చేయాలంటే నీ కర్ర, నీ చేతిలో ఉన్న కర్ర జస్ట్ అలాగే ఎత్తి చూపించు, రిమైనింగ్ కార్యాలన్నీ నేను చేస్తాను. ఏమండి, ఈ రాత్రి ఒక ప్రశ్న. ఊరకనే నువ్వు ప్రభునందు నిరీక్షణ ఉంచగలవా నీ పరిస్థితుల్లో? ఏమీ మాట్లాడకుండా కొన్ని సందర్భాల్లో ఆయన చేసేటువంటి అద్భుతాన్ని చూడడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే ఆయన నీకు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఊరకే ఉండాలి అంతే. కొన్నిసార్లు, అన్నిసార్లు కాసమ్మా, కొన్నిసార్లు. ఓకేనా? ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులు సేనలకు, ఇశ్రాయేలు సేనలకు నడుమ ప్రవేశించను. ఎప్పుడైతే చెయ్యి కర్ర ఎత్తాడో ఏమైందో తెలుసా? 2 పాయలుగా విడిపోయిందండి. 2 పాయలుగా విడిపోయింది. ఎంత అద్భుతమైన విషయం అంటే నేను అక్కడ మీకు ఒక బొమ్మను చూపిస్తాను. 2 పాయలుగా విడిపోతే వారు ఏం చేస్తున్నారో తెలుసా? వాటిలో నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు. అసలు వారు ఊహించలేనటువంటి అద్భుతాన్ని వారి జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చూడలేని విషయాన్ని వారు అలాగా అడ్డుగా పెట్టేస్తే ఇలాగ ఇటు సైడ్ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతారు. ఆరిన నేలలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఎంత అద్భుతమైన విషయం అండి. అసలు ఈ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏమీ అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కొరకు ఏమైనా చేయగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. 2గా విడిపోయింది. ఇక్కడ యాక్చువల్గా సైన్స్ మనం కొంచెం సేపు మాట్లాడచ్చు. వ్రిల్లింగ్ జరుగుతుంది యాక్చువల్గా దేవుడు అక్కడ ఇంకా ఏం రాశాడంటే, ఇందాక గాలిని వ్రిల్ చేశాడు. అంటే వ్రిల్లింగ్ అంటే దాన్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్తాడనమాట. అంటే అది వ్రిల్లింగ్ చేసినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, సెంట్రిపెటల్ ఫోర్స్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నదంతా దాన్ని ఖాళీ చేసేసి ల్యాండ్ అంతా డ్రై చేసేసింది అన్నమాట. ఆ ఫోర్స్ను ఉపయోగించినప్పుడు గాలి ఎంత వేగంగా వీచించేటట్టుగా ఆయన ఆజ్ఞాపించాడు అని అంటే, ఆ వేగానికి ఆయన ఆజ్ఞకి గాలి ఆయన మాట విని ఏం చేసిందంటే హై స్పీడ్ తోటి వ్రిల్లింగ్ ఇచ్చింది అన్నమాట. ఇవ్వగానే 2 వెళ్ళిపోయేంత వ్రిల్ ఇచ్చింది. ఎక్కడి వరకు? డీప్ సీ లోపటకంటూ ఆ వ్రిల్ ఇవ్వాల్సి వచ్చింది. సుడిగాలి చేపతో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు షెకేమిని తీసుకొని వెళ్ళి పీటర్కి ఇచ్చేసే అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిందో మనకు తెలియదు. అంటే ఆయన మాట చేప వింది. ఇంకోసారి ఇంకొక చేపతో ఇంకోటి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు లోపల నీకు యోనా వస్తాడు, నీ డైజెస్టివ్ సిస్టమ్ నేను ఆఫ్ చేసేస్తున్నానని చెప్పాడు. ఆఫ్ చేస్తాడు. ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? 3 days ఉన్నాడు. అర్థమైందండి? గాడితో ఒక మాట చెప్పాడు. నా ప్రవక్త వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళకుండా, చేయవలసింది చేయకుండా, చెప్పవలసింది చెప్పకుండా వెళ్తున్నాడు, నువ్వు మాట్లాడు అని అన్నాడు. గాడిద మాట్లాడింది బిలాంతోటి. అర్థమైందండి? 2 సార్లు ఒక పెద్ద చేప, ఒక చిన్న చేప దేవుని మాట వింది, ఒక గాడిద దేవుని మాట వింది. ఇంకొక సందర్భంలో ఏమంటాడు తెలుసా? మీరు కానీ నన్ను స్తుతించకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయళ్ళు నన్ను స్తుతించాయి అంటే, ఇంకా అది అనలేదు. స్తుతించు అని అనుంటే ఏమో మరి ఏం జరిగి ఉండేదో, రాయలు ఎలా స్తుతించుండేవో మనం చూసిండే వాళ్ళు అనలేదు. ఆయన
లాజరు చచ్చిపోయినటువంటి లాజరు 3 రోజులు అయిపోయిన తర్వాత లాజరు బయటికి రా అనగానే లేచి వచ్చేసాడు. అక్కడ ఒక దైవజనుడు ఏమంటాడంటే, లాజరు అని పేరు పెట్టి బయటికి రమ్మన్నాడు, లాజరు అని పేరు పెట్టకపోతే బయటికి రానుంటే సమాధిలో ఉన్న వాళ్ళు అందరూ వస్తూ ఉండేవారు అన్నాడు. అంటే ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఆయన ఒక మాట ఇస్తే గాలి వింటుంది, ఆయన మాట వింటే చేప మాట వింటుంది. ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం వినట్లేదు. అది వచ్చిన ప్రాబ్లం మనతోటి, ఆయనతో కాదు. మనకి చెప్పింది చేయట్లేదు, చేయలేనిది చెప్పలేనిది చేస్తున్నాము, వినవలసింది వినట్లేదు, వినకూడని వింటున్నాము, చేయవలసినవి చేయమంటే అవి చేయకుండా వేరే చేస్తున్నాము. మానవుడు ఒక్కడే దేవుని మాట వినట్లేదు. సమాధిలో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చేసారు. ఎస్కేల్ దగ్గర మనం చూస్తే మాంసము, ఫ్లెషింగ్, నరాలు అన్నీ కూడా, నరపుత్రుడా లేచి వెళ్ళి ప్రవచనం చెయ్యి, వాళ్ళందరూ సైన్యం అయిపోతారు అనగానే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రవచనం ఇవ్వగానే వాళ్ళు డెడ్ బాడీస్, ఎప్పుడో చచ్చిపోయినటువంటి డెడ్ బాడీస్ అన్నీ కూడా ఏకమైపోయినాయి. ఈ దేవుడు అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఇంత మాట కలిగినటువంటి ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము ఆయన నోటి మాట చేత జరుగుతున్నాయి. మనము కూడా ఆయన మాట వింటే ఎంత భాగ్యవంతులం అవుతామనంటే, ఎంత అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తామనంటే, దేవుని యొక్క సంకల్పాలు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తే ఆయన మన జీవితాల్లో చూపిస్తాడు. ఈ స్టోరీ క్లోజింగ్ ఏంటో తెలుసా? పాపం వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఎవరు? ఐగుప్తులు ఏమనుకున్నారు? అరే భలేగా ఉంది రోడ్డు, అయ్యి ఇప్పుడే సరిగ్గా అని అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అలే భలేగా ఉంది, మనం వెళ్ళిపోయి పట్టించుకుందామని అనుకుంటే వాళ్ళు కూడా దిగిపోయారు దాంట్లోకి. పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే తెలుసా, ఇది క్లాక్ వైజ్లో రొటేట్ చేసిన దేవుడు యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేయగలిగిన వాడు ఇలా దేవుడు అన్న విషయము వాళ్ళకి తెలియలేదు. పాపం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు రిల్లింగ్ క్లోజ్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో దేవుడు మళ్ళీ వెనక్కి తిప్పాడు. దాన్ని సేమ్ వ్రిల్ని, సేమ్ సుడిగుండాన్ని వెనక్కి తిప్పాడు మళ్ళీ. అబ్బా ఎంత అద్భుతమనంటే, ఇలా తిప్పిన దేవుడు మళ్ళీ ఇలా తిప్పేటప్పటికల్లా మళ్ళీ అవన్నీ యాజిటీస్గా సెట్టింగ్లోకి వచ్చేసినాయి. సెట్టింగ్లోకి రాగానే వాళ్ళు పాపం ఎంత లోతు ఉందో అంత లోతులోంచి వాళ్ళు ఏమయ్యారు అని అంటే మొత్తం నాతనుకులు అయిపోయారు. వాళ్ళు ఆ రోజే వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాము, శత్రువులను ఏం చేస్తాడంటే ఆయన కఠినపరుస్తాడు. ఒకటి ఇంతకుముందు ఆదికాండంలో అది 430 సంవత్సరాలు శ్రమ పెట్టిన వారిని నేను చూసుకుంటాను. ఐ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్. నువ్వు ఊరకే ఉండాలి అంతే. కొన్నిసార్లు హీ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అంతే. ఆయన చూసినట్టుగా మనము చెప్పినట్టుగా మనం వినగలిగితే అద్భుతమైన విషయం మనం చూస్తాము. సమయం అయిపోయింది కాబట్టి ఎర్ర సముద్రపు జ్ఞాపకాలు 5 విషయాలు. నెంబర్ 1, దేవునికి తెలుసు ఏది బెస్ట్ రూటో. అన్నాట్లోనే దూరిపోద్దు, అన్నాటిని చేసేద్దు. దేవుడు నీకు ఇచ్చిన సంఘము, సంఘ నాయకులు ఏమైతే చెప్తున్నారో వాటి యందు మనస్సు కలిగి వాక్యమందు స్థిరమైనటువంటి విశ్వాసములో మనం ఏం చేయాలంటే ఎదుగుతూ ఫలించడానికి ఇష్టపడాలి. అన్ని షార్ట్కట్లోంచి దూరిపోయి ఇక్కడికి అన్నిటిలోకి పరిగెట్టద్దు. ఓకేనండి. రెండోది, దేవుడు నిన్ను ఎన్నడూను పగలు మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగా నడిపించిన వాడు, సహాయం చేసేవాడు, కృప చూపించేవాడు. నిన్ను విడిచిపెడతాడని అనుకోవడము మన భ్రమ అండి, అంతే. ఆయన నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటే మనము పొరపాటు పడుతున్నాం తప్ప ఆయన ఎన్నడూను విడిచిపెట్టేవాడు కాదు. మూడోది, దేవుడు శత్రువుల హృదయాన్ని కూడా కఠినం చేసి కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మనకి కనబడుతుంటాయి, అయినా కూడా జాగ్రత్తగానే మనము ఉండాలి. నాలుగోది, దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరచాలనుకొని బయటికి తీసుకురావాలనుకున్నా కూడా ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము ఐగుప్తులో దాసులం అయిపోతాం. పాపం యొక్క ప్రభావం ఎంత శక్తివంతమైందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వది మనం చూద్దాము. 5వది, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతము చేయాలని అనుకుంటున్నాడు. అద్భుతం చేయించడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు ఆయన చేతిలో నీ చేయి పెట్టి, ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ, నువ్వేం చెబితే అది నేను వింటాను.
నువ్వు ఎలా చెబితే అది అలా చేస్తానయ్యా అని అంటే ఆయన చక్కగా నిన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు, బలపరుస్తాడు. దేవుడు తన కృప మనందరికీ దయచేసి ఇంకా అద్భుతమైన విషయాలు, ఇంకా బలమైనటువంటి సాధనాలుగా, సాక్షులుగా అనేక మంది పట్ల దేవుడు మీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని అందరినీ వాడుకొని బలపరిచి సహాయము చేయనుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క క్షణము లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనము ఒకసారి పరీక్ష చేసుకుని, ప్రభువా నేను మౌనంగా ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండవలసిన అవసరం ఉంది, షార్ట్ కట్ ఎలాగుంది, కొన్నిసార్లు నా మాటలు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, నా యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, నువ్వు ఎంత అద్భుతం చేయగలిగిన వాడు అని అంటే, ప్రభువా నువ్వు వ్రిల్లింగ్ చేయగలిగిన వాడు, సుడిగుండంగా గాలిని ఊదగలిగిన వాడు, అన్నిటినీ మాట వింటున్నాయి ప్రభువా. మేము కూడా మీ మాట విన్నప్పుడు ఎంత అద్భుతమైన విషయాలు మా జీవితాల్లో మీరు చేయబోతున్నారో మాకు అర్థమవుతా ఉందయ్యా, సహాయం చేయండి అయ్యా అని అడుగుదామా? చిన్న ప్రార్థన మీ హృదయంలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఈ ఉదయం మాతో మాట్లాడారు, ఈ సాయంత్రం మాతో మాట్లాడుతున్నారు, మీరు ఇంకా మాకు సమీపముగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవా, మీ పని మీ పద్ధతిలో మీకు మహిమ తెచ్చేటువంటి రీతిగా మేము ముందుకి సాగడానికి సహాయం చేయండి అని అడుగుదాము. ప్రార్థన చేసుకుందాము. మనము తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి సందేశం దేవుడు ఈ రాత్రి నీ ముందుంచారు. దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు, నీ దేవుడై ఉన్నాడని రాత్రి తన మాటను జ్ఞాపకం చేశాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! దేవుడికి తెలుసు మనకి ఏది మంచిదో. చాలాసార్లు మన పరిస్థితులను బట్టి మనము కృంగిన వారంగా, సనుగుతున్న వారంగా, ఎందుకు ఇలా జరిగిందని వేదన పడుతున్న వారంగా ఉన్న ఎన్నో పరిస్థితులు మన ముందు ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి నీతో నాతో మనందరితో సూటిగా చెప్పినటువంటి మాట దేవుడికి తెలుసు. ఆయన ఎన్నిక చేశాడంటే నిన్ను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టేవాడైతే నేను పట్టుకునేవాడే కాదు. దేవుడు నేనెన్నడూ విడిచిపెట్టడు. ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టలేదు. వారిని సరిచేయాలనుకున్నాడంతే, తనకు దగ్గరగా చేసుకోవాలనుకున్నాడంతే, విశ్వాసంలో బలపరచాలనుకున్నాడంతే, తన గొప్పతనం ఏంటో తెలియాలని అనుకున్నాడంతే. తనకు మాత్రమే కాదు, తన ప్రజలకు మాత్రమే కాదు, శత్రువులకు సైతం తెలియచేయాలనుకున్నాడు. ఈ రాత్రి శత్రువుల హృదయాన్ని కూడా ఆయన కదిలించగలడు, కఠినపరచగలడు. అదే శత్రువుల ఎదుట నిన్ను గొప్ప చేయగలడు. దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరచాలని కోరుకుంటున్నాడు. అవును, మనం ఈ లోకంలో లోక బంధకాల్లో చిక్కుకొని ఈ లోక సంబంధమైన వాటిలో కలిసిపోతూ వేదన చెందుతూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నేను ఈ లోకము నుండి, ఈ లోక సంబంధమైన వాటి నుండి ప్రత్యేకపరచాలని ఆయనకు ఉద్దేశం. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన కానాను దేశం, అలనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను చేర్చేందు వరకు ఆయన విడిచిపెట్టలేదు. పరలోకంలో నిన్ను నన్ను ఉంచడానికి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. శ్రమలు అనుమతించాడంతే, కానీ దేవుడు నీ జీవితం అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఆయన సార్వభౌమ అధికారానికి నువ్వు ఒప్పుకొని అంగీకరించి ఆయనకు లోబడి, ఆయనకు విధేయుడైపోయి, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరగాలి, చిత్తం ప్రభువా అని నిన్ను నువ్వు ఆయనకు అర్పించుకోగలిగితే, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే
నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ ద్వారానే ఒక గొప్ప అద్భుతాన్ని నీ ప్రజల ఎదుట ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, ఆ యొక్క సిలువకు తనను తాను అప్పగించుకోవడానికే ఆయన ఇష్టపడిన దేవుడు, అద్భుతం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఈ రాత్రి, ప్రభా ఇంతవరకు నేను అటు ఇటు తిరుగులాడుతున్నాను, ఇంకా నేను ఎన్నో విషయాల్లో మీకు వేరుగా ఉన్నాను, వ్యతిరేకంగా ఉన్నాను, అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ యొక్క జీవితంలో అనేకమైన ఆటుపోటులు, మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను, మీ అధికారాన్ని నేను గ్రహించలేకపోయాను. ఈ రాత్రి అందుకే నీ దాసుని తోడుకొని వచ్చి మాతో మీరు మాట్లాడారు. మేము సనిగే వారంగా, గొనిగే వారంగా, నీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడే వారంగా, నువ్వు ఏర్పరిచిన సేవకులకు వ్యతిరేకంగా నిలబడే వారంగా మేము ఉండకూడదు ప్రభా అని, మా మాటలు సరైనవిగా, మా ప్రవర్తన సరైనదిగా, మేము విశ్వాసంలో స్థిరులముగా, కదలబడని వారంగా మేము ఉంటాం ప్రభు అని ఒక తీర్మానం తీసుకో. ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ప్రతి బానిసత్వం నుండి విడిపించబోతున్నాడు. ప్రతి సమస్య నుండి విడిపించబోతున్నాడు. సమస్యను ఆయన తుత్తునీలు చేసినటువంటి దేవుడు ఈ రాత్రి నీకు గొప్ప సమాధానం, నెమ్మదిని ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు, అమ్మగారు ప్రార్థన చేస్తారు. మనందరం ఏకమేవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒకరిది, కానీ మన ప్రార్థన దేవునికి వినబడాలి. అందరం కూడా ప్రార్థనలో పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు. సార్వభౌముడైన దేవుడు అని ఈ రాత్రి మాకిచ్చిన ధైర్యాన్ని బట్టి, మా ముందుంచినటువంటి విశ్వాసమును బట్టి, మీ మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినము మొదలుకొని ప్రభా మీకు లోబడి, మీ అధికారానికి ఒప్పుకొని, నీ ప్రేమను గుర్తెరిగి, నీలో నిలిచి మీతో నడిచే అనుభవాలు మా అందరికీ దయచేయండి. ఇంకెన్నడూ మేము బలహీనలు కాకుండా, పాపమునకు చిక్కుకోకుండా, లోకానికి వేరైన వారంగా, మీకు దగ్గరైనటువంటి ప్రజలముగా ప్రతి వారిని దీవించండి. ఈ రాత్రి అట్టి కృప నీ బిడలకు కలుగునుగాక, అట్టి సమాధానం నీ బిడలకు కలుగునుగాక, అటు స్వస్థత నీ బిడలకు కలుగునుగాక, అటు విమోచన నీ బిడలకు కలుగునుగాక, అటు విడుదల నీ బిడలకు కలుగునుగాక, అట్టి తీర్మానంలో నీ బిడలు స్థిరపరచబడుదురుగాక. దేవా, ఆమెనను వాడుగా అయ్యా ఇగో తండ్రి నాయన, మీరు అక్కడ పరంతర వరకు, మీ రాజ్యము చేరేంత వరకు, అయ్యా మా ఊపిరి ఉన్నంత వరకు మీకు నమ్మకమైన ప్రజలముగా మమ్మల్ని అందరినీ మీరు దీవించుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవానికే కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా ఇగో తని మమ్మల్ని మీ శరీరము కొరకు, రక్తము కొరకు సిద్ధపరిచారు. ఇగో నాయన ప్రభు, మా ప్రతి బలహీనతను మీరు మా ముందుంచారు నాయన. వాటిని విడిచిపెట్టి దేవా బలవంతులై మా బ్రతుకు దినములన్నీ మీ కృపాక్షేమములు వెంటరాగా మాకు ముందుగా నడుస్తున్న దేవుడుగా మీరు ఉన్నారని ధైర్యముతో ఈ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగగలిగినట్లుగా మీ కృపనిచ్చి మీరే మహిమ పొందమని ఈ రాత్రి నీ బిడలందరినీ నీ పేరట ఆశీర్వదిస్తూ, సేవకులు నాయన పాల్ శ్రీనివాస్ గారిని మా మధ్యకు నడిపించారయ్యా. అయ్యా వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడలను, వారి ఆత్మీయ బిడలను, సంఘమును, సేవను మీరు దీవించి వారిని బలముగా ఇంకా అనేక స్థలాల్లో మీరు నిలబెట్టుకుని వాడుకోమని, అలాగే నాయన ఈ దినమునైనా నీ మాట విన్న నీ ప్రజలముగా మీరు నాయన పేరు మాత్రము కాదు నాయన, క్రియగలిగిన దేవుడు అని మేము కూడా నాయన క్రియగలిగినటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగి
మా ద్వారా నిత్యము మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము ఈ రాత్రి నీ ప్రజలైనటువంటి నీ బిడలుగా కూడిన మాకు, సంఘానికి, సేవకులకు, సకల పరిశుద్ధులకు, వాక్యం అందించిన దాసులకు సదాకాలము తోడై దీవించునుగాక. ఆమేన్.